గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ ఈ సంవత్సరం యొక్క ఫస్ట్ మీటింగ్ కి టీమ్ మీటింగ్ ఇది. దీనికోసం అందరికీ స్వాగతం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో మీకు అందరికీ తెలుసు ఎంవే ఏ రకంగా ప్రిపరేషన్స్, ప్లానింగ్, ఎక్సైట్మెంట్ గా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తా ఉన్నారు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఫస్ట్ రోజు మనం కొంచెం మన డ్రీమ్స్ ఏమి, గోల్స్ ఏమి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలనేది దానికోసం అనమాట. మెయిన్ ఏజెండా ఈ రోజు ఏంటంటే ఒకసారి డ్రీమ్స్, గోల్స్ అంటే ఏమి, ఎట్లా ప్లానింగ్, ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాము వాటి గురించి ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవడం కోసం మేము కొంత క్లారిటీ ఇస్తే మనము మన కౌన్సిలింగ్లలో ఏంటంటే మీరు వీటిని రెడీ చేసుకొని కౌన్సిలింగ్ చేసుకొని యాక్షన్ ప్లాన్ అవి ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఒక ఇంట్రొడక్టరీ అండ్ డ్రీమ్స్, గోల్స్ గురించి మన ఆర్గనైజేషన్ లో అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా 9% అండ్ బిలో వాళ్ళే ఉన్నారు. సో ఈ కొత్తగా ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి వొకాబులరీ కానీ దాంట్లో మేము అబ్జర్వ్ చేస్తున్నాయి ఉన్నాయి కదా, వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్స్ కానీ క్లారిటీ కానీ కొంచెం తక్కువ ఉంది అనేది అనిపించింది. సో దాని ద్వారా ఏంటంటే ఒకసారి క్లారిటీ ఇచ్చేసి తర్వాత కౌన్సిలింగ్ అవి చేసి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అది ఈరోజు మెయిన్ ఏజెండా అనమాట. సో దీనికోసం ముందు మేడం మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు అరుణ, తెలుసు మీ అందరికి. మేమైతే చాలా సూపర్ డూపర్ ఎక్సైట్మెంట్ ఉంది మాకు. ఎందుకంటే మేము కూడా మా గోల్స్, మేము కూడా మా డ్రీమ్స్, మా గోల్స్ మేము కూడా రాసి పెట్టుకున్నాము. ఈ 2 years లో మేమేం చేయాలి, మేము ఎవరిని అచీవ్మెంట్ చేయాలని మేము కూడా సూపర్ డూపర్ ఎక్సైట్మెంట్ ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు అందరికి డ్రీమ్స్ ఉన్నాయి, అందరికి గోల్స్ ఉన్నాయి, కానీ డేట్ వేయాలి. ఇప్పుడు రమేష్ చెప్పిండ్రు కదా, అదే మా పాపది జూలై అంటే August 1st కి పాప బర్త్డే, అంతలోపు మేము ఈ పిన్నికి అచీవ్ కావాలని అట్లా మనం డేట్ వేయాలి. డేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కడైనా చూడండి, అगर స్కూల్ ఫీజుకి కనుక డేట్ లేకపోతే మనం స్కూల్ ఫీజు కడతామా? కట్టలేము. అట్లనే కరెంట్ బిల్ అయినా, ఏ బిల్లుకైనా, ఏ XYZ ఎక్కడైనా జీతం రావడానికైనా ఒక తారీఖు ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది. డేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది లైఫ్ లో. ఇంకేంటంటే డ్రీమ్స్, గోల్స్ ఇలాంటివి ఉంటేనే లైఫ్ లో ఏంటంటే సక్సెస్ అవుతాం. ఎక్కడైనా ముందుకెళ్ళాలంటే ఏ బిజినెస్ మ్యాన్లన్నా చూడండి, ఎక్కడైనా మంచి ప్రొఫెషనల్స్, ఎక్కడైనా సక్సెస్ఫుల్ పీపుల్స్ చూడండి, వాళ్ళందరికి డ్రీమ్స్, గోల్స్, డేట్ ఇవి ఉంటాయి. అప్పుడు వాటి ప్రకారం ఇప్పుడు ఎగ్జామ్ కూడా డేట్ లేకపోతే పిల్లలు చదువుతారా? ఇప్పుడు 1.5 year నుండి పిల్లలందరూ ఎగ్జామ్స్ లేవు, స్కూల్ లేవని అందరు పిల్లలు ఏమైనరు, మొత్తం చదువులు బంద్ చేసుకొని అందరు పిల్లలు ఇట్లా కూర్చుని మళ్ళీ కంటిన్యూగా వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే ఎంత కష్టం. అందుకని డేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటది. మనం చేయాల్సింది డేట్ ఫిక్స్ చేసుకొని, డ్రీమ్స్ ఫిక్స్ చేసుకొని, గోల్స్ ఈ టైం వరకు మేము ఇది అచీవ్ కావాలి అని ఆ విధంగా ప్లానింగ్ అన్నమాట. ప్లానింగ్ తోటి మనం ఈ నెలలో, ఈ ఇయర్ వరకు మనం ఇది కావాలంటే ఈ రోజు ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి, ఈ నెల ఈ పర్సెంట్కి వెళ్తే నెక్స్ట్ మంత్ ఈ విధంగా మనం చేయాల్సింది. ఇప్పుడు మన చేతిలో ఉంది ఏంటంటే కొత్త వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు మంచిగా ఎంబే ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది, చాలా మంది పిన్ లెవెల్స్ చేంజ్ అయినాయి. చూడండి ఎక్కడ చూసినా చాలా పిన్ లెవెల్స్ చేంజ్ అయినాయి. మనం చేయాల్సింది చాలా మంది కొత్త మేము కూడా అవే చేస్తున్నాం. కొత్త వాళ్ళతో మాట్లాడడం, కొత్త వాళ్ళని లెగ్స్ ఓపెన్ చేసుకోవడం, కొత్త వాళ్ళని టీమ్ లో తీసుకురావడం, కొత్త వాళ్ళకి ప్రొడక్ట్స్ చెప్పడం. ఇట్లా పాత ఎవరు కనిపిస్తే వాళ్ళు కనీసం వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి కనీసం ఎలిజిబుల్ అయి ఉండాలి. వాళ్ళకి క్రెడిబుల్ టైం మాట్లాడుతూ ఉన్నారనుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు నేను కనీసం ఒక 10 మందిని టచ్ చేస్తా, పొద్దున టార్గెట్ పెట్టుకొని ఏదేమైనా 10 మందిని టచ్ చేస్తా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. కంపల్సరీ కాదు మాట్లాడిన వాళ్ళందరూ మన బిజినెస్ లకే వస్తారే అనేసి, కానీ మన పని అయితే మనం చేసుకుంటూ పోవాలి కదా. ఏదేమైనా ఇంతమందిని టచ్ చేస్తా నేను అనేసి టార్గెట్ పెట్టుకొని మనం వెళ్ళినాం అనుకోండి, మీ డ్రీమ్స్ ఏంటి, ఏమి కావాలో మీకు అందరాని అంత ఎత్తుకు ఎదుగుతారు. దీంట్లో అన్నీ ఉన్నాయి, కావాల్సింది. కాకపోతే మనం చేయాల్సింది వర్కే. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఎంత ఆత్మపూర్వకంగా దిల్ తోటి కోరుకుంటున్నా మీరందరు సక్సెస్ కావాలి, మీ పిల్లలు మంచి
లైఫ్ మంచి పైకి ఎదగాలనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అరుణ. ఈ ఫస్ట్ మీటింగ్ కి ఈ రకమైన స్టార్టింగ్ అనేది జరిగింది, అందరూ ఇంట్రొడక్షన్ జరిగింది, వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ కూడా చెప్పినారు. సో నేను చెప్పాల్సింది ఈరోజు ఏమంటే మెయిన్ గా ఇందాక అనుకున్నట్టుగా అందరం బాగానే చేస్తా ఉన్నాం, కానీ ఎక్కడో ఒక దగ్గర మనం ఫోకస్ తగ్గిపోవడము, లేదంటే సీరియస్ గా తీసుకోకపోవడము, లేదంటే కొంచెము అర్థం చేసుకోవడంలో క్లారిటీ తగ్గడము, సంథింగ్ అలాంటివి ఉన్నాయి అన్నమాట. అంటే మనం వర్క్ ఎట్లాగూ చేస్తా ఉన్నాము, మీటింగ్లు అవి అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, అయినా ఎందుకు జరుగుతూ ఉంది అనే దాంట్లో ఒకసారి మనం రివ్యూ చేసుకొని రెన్యూ చేసుకుంటే మనము కొంచెము ఎక్కువ రిజల్ట్ అదే టైంలో ఎక్కువ రిజల్ట్ పొందొచ్చు అనేది ఈ రోజు మెయిన్ ఉద్దేశం అన్నమాట. నేను బాగా అన్ని ఒకటి లెక్చర్ కానీ లేదంటే బాగా టీచింగ్స్ కానీ అలాంటి ఏం కాదు, ఇవి మనకు జరుగుతున్నటువంటి డే టు డే లైఫ్ లో మన ఆర్గనైజేషన్ లో ఈ బిలో 9% లీడర్షిప్ అంటే ఏబిఓస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైనటువంటి మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, ఏం నేర్చుకోవాలా, ఎందుకు నేర్చుకోలేకపోతా ఉన్నాము, ఇవన్నిటిని కనుక మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే బేసిక్ రీజన్ ఏంది, ఎక్కడ మనం ఫోకస్ చేయాలా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది ఈరోజు మెయిన్ అన్నమాట. ఎందుకంటే అది కనుక క్లియర్ అయితే మిగతా అందరి లోపల పొటెన్షియల్ ఉంది, అందరూ చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తా ఉన్నారు. బట్ దాన్ని కనుక కొద్దిగా ఫినిషింగ్ లాగా మనం ఫోకస్ చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు కదా, ఎంవే వాళ్ళు లాస్ట్ వీక్ అంతా అంటే దాదాపు 10-15 డేస్ నుండి వాళ్ళు ఆల్రెడీ ఈ ఇయర్ కంటే చాలా ముందు నుండే చేస్తా ఉన్నారు అనుకో. A70 అనేది వాళ్ళు దాదాపుగా ఎప్పుడైతే A60 అయిపోయిందో అప్పుడే మొదలు పెట్టినారు. A70 అంటే రాబోయే 10 ఏళ్లలో మనం ఏం చేయాలా బిజినెస్, దానికోసం ఏంటంటే వాళ్ళు ప్లానింగ్స్ అన్ని కోర్ ప్లేస్ కావచ్చు, లేదంటే వెబ్సైట్స్ మార్చడం కావచ్చు, కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం కావచ్చు, అందులో మళ్ళీ ఆ కోర్ ప్లేస్ ని రీలాంచ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే వేరు కంపెనీలతోటి టైఅప్ చేయడం కావచ్చు. అంటే ఓవరాల్ గా ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని అంతా చేస్తా ఉన్నారు. ఈ కోవిడ్ లో కూడా ఏంటంటే విటమిన్ సి కావచ్చు, ఇప్పుడు విటమిన్ డి ప్లస్ కావచ్చు, చ్యవన్ప్రాష్ కావచ్చు, ఇలాంటి చాలా ఫెంటాస్టిక్ చాలా డిమాండింగ్ ప్రొడక్ట్స్ ను వాళ్ళు లాంచ్ చేసినారు. ఆయుర్వేదిక్ లో కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే చెప్పేది ఏమంటే A70 ఆఫ్ ఎంవే A70 అదే రకంగా ఇక్కడ కూడా రాబోయే 2 years లో సిల్వర్ జూబ్లీ అంటే దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది ఇండియాకు వచ్చి. సో వీటిని రెండింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా ప్లానింగ్ చేసి చాలా ఉత్సాహంగా చాలా సపోర్టివ్ గా అన్ని రకాలుగా రెడీ ఉన్నారు వాళ్ళు. మొన్న రమేష్ ఆల్రెడీ చెప్తా ఉండే కదా, మొన్న ట్రైనింగ్ లో ఆయన ఎంవే స్టాఫ్ వాళ్ళు అంటున్నారు కదా, మనం ఏఎల్ఎస్ అంటే ఎంవే ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఇక్కడ నుండి అంటే మన ఏపీ తెలంగాణ నుండి ఒక ఫ్లైట్ తీసుకొని పోవాలంటే అంత పెద్ద ప్లానింగ్ తోటి వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే మనం ఎక్కడ ఉన్నాం అంటే చూస్తే మనకు తెలియదా, మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు, అదే ఆపర్చునిటీ. కానీ మనం ఎక్కడో ఒక దగ్గర దాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలో అంత తీసుకోలేకపోతున్నాము, ఎంత వర్క్ చేయగలమో మన పొటెన్షియల్ ఉంది కానీ మనం చేయలేకపోతున్నాము. వీటిని ఒకసారి మనం రివ్యూ చేసుకోవడం కోసమే అనమాట. ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీలో కనుక మనం చూసినట్టయితే ఎంవే ప్రిపరేషన్ అనేది ఓకే, ఎంవే తరఫున ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎంవేలో మనకు కావాల్సినవి మనకే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొఫెషన్ల వాళ్ళకి కావాల్సినవి ఎంత అంటే అంత, ఏదంటే అది అన్ని ఉన్నాయి, వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ మనకు కదా. మనం వింటూనే ఉంటాం కదా, సీడీలు బుక్స్ అవి ఇవన్నీ చదువుతా ఉన్నాము, వింటా ఉన్నాము, ట్రైనింగ్స్ అటెండ్ అవుతా ఉన్నాము, అవన్నిట్లలో చూస్తే ఎంవే ఈజ్ ఏ కంప్లీట్ ప్యాకేజ్. అది ఎలాంటి వాళ్ళకైనా కానీ, లో వాళ్ళు కావచ్చు, హై మిడిల్ అన్ని రకాల వాళ్ళకు ఏదంటే అది, ఎంత అంటే అంత అది సంపాదించుకోవడానికి కష్టపడడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. సో ఇలాంటి దాన్ని మనము ఎంత అంటే అంత తీసుకోవచ్చు. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ లో ఇప్పుడు మిగతా ఈ ఆర్గనైజేషన్ అంటే మాకు వేరే ఇంకా లైక్స్ వీటిని చూసినట్టయితే మొన్ననే మీరు చూసినారు, సిల్వర్ ప్రొడ్యూసర్ కొత్తగా అయినారు. ఈ టైంలో మామూలుగా ఏంటంటే బిజినెసెస్ అన్ని డౌన్ అయిపోతా ఉన్నాయి, బంద్ అయిపోతా ఉన్నాయి. ఆ టైంలో ఆల్రెడీ మన ఆర్గనైజేషన్ లో ఒక సిల్వర్ ప్రొడ్యూసర్ కొత్తగా వచ్చినారు.
అంటే వాళ్ళు ఒక్కళ్ళు 10,000 పివి సిల్వర్ ప్రొడ్యూసర్ అయినరంటే దాంట్లో ఎంతో మంది, కొంతమంది 15% ఉంటారు, 18% ఉంటారు, వేర్వేరు పర్సెంట్స్. అంటే ఓవరాల్ గా ఏంటంటే మూమెంటం అవుతుంది. బట్ ఈ ఆర్గనైజేషన్ లో ఏంటంటే కొంచెం మనము కష్టపడుతున్నాము. స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటది, ఎనర్జీ ఎఫర్ట్ అంతా స్టార్టింగ్ లోనే జరుగుతుంది. బట్ దాన్ని ఏంటంటే మనం ఇంకా కొంచెం ఎట్లా స్మూత్ గా కొద్దిగా అర్థం చేసుకొని చేయాలనే దానికోసమే ఎట్లాగో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ స్టార్టింగ్ డేస్ లో ఏదైతుందో మనం పర్సనల్ గా ఇప్పుడైతే నేను జనరల్ గా అందరికి ఒకటేసారి మాట్లాడడం గురించి చేస్తా ఉన్నాము. తర్వాత ఇండివిజువల్ గా పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్, అంటే వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ బిజినెస్ లో ఎక్కడ ఉన్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనేది ఏదైతే ఉందో అది మనం పర్సనల్ గా కౌన్సిలింగ్ ద్వారా చేసి గోల్ సెట్టింగ్ కానీ, ప్లానింగ్ కానీ, యాక్షన్ ప్లాన్ అవన్నీ చేద్దాం. బట్ దానికంటే ముందు యాక్చువల్ గా కొన్ని బేసిక్ అందరికి ఉపయోగపడే కొన్ని పాయింట్స్ మనం క్లియర్ చేసి మాట్లాడుకున్నట్టయితే కన్ఫ్యూజన్స్ కొంచెం క్లియర్ అవుతే మనకు ఆ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ కానీ, మన యాక్షన్ ప్లాన్ కానీ, మనం ఏం చేయాలా ఏమనేది కొంచెం క్లియర్ అవుతుంది. దానికోసమే ఈరోజు ఈ మీటింగ్ అన్నమాట. మీరు ఒక రకంగా చూసినట్టయితే సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో మనం ఒక కేఫే వెళ్తాం అనుకోండి, ఎక్కడన్నా ఒక రెస్టారెంట్కి కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనము, మనకు కావాల్సిన అన్ని ఏదంటే అది ఒక మెన్యూ ఉంటుంది, దాంట్లో ఆర్డర్ ఇస్తాం మనం, అవునా కదా. దాంట్లో మనం ముందు ఏదన్నా డిన్నర్కి వెళ్ళాం అనుకోండి, ముందు స్టార్టర్ ఇస్తాం, ఏదో చిన్న ఇట్లా డ్రింక్స్ కానీ లేదంటే అట్లా ఉంటాయి కదా. ఆ తర్వాత మనం కొంచెము సైడ్ డిషెస్ అవి ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్ దానికి వస్తుంది కదా. అంటే మనం తినడంలోనే రకరకాలుగా ఆర్డర్ ఇస్తాము, కానీ దాంట్లో ఏం చేస్తాము అది మనం ఎక్కడన్నా మ్యారేజ్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ, అంటే ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ తో కంపేర్ చేసినట్టయితే మనకు ఐటమ్స్ అన్నీ ఉంటాయి అక్కడ, కానీ వాటి పక్కన ఏముంటుంది, రేట్లు రాసి ఉంటాయి, అవునా కదా. కానీ ఇక్కడ కూడా సేమ్ అట్లాగే మనకు స్టార్టింగ్ లేదంటే మనకు ఒక చిన్న మోటార్ సైకిల్ కావాలి, ఇందాక ఎవరు మన శ్రీధర్ అన్నాడు కదా, ఒక మోటార్ సైకిల్ కావాలి అంటే ఒక చిన్న చిన్న గోల్స్, డ్రీమ్స్ ఉంటాయి కదా, వాటి లాంటివి అనమాట. ఆ తర్వాత ఇంకా కొద్దిగా సైడ్ లాగా అనమాట, మనం ఒక చిన్న ప్లాట్ తీసుకు దాంట్లో. కాకపోతే దాని పక్కకు రేట్ ఏముంటది ఎరికైనా, మనము ఎంత మందిని మనం సక్సెస్ చేపిస్తాము. నేను ఒక లెగ్ బ్రేక్ చేస్తా, నేను ఒక లెగ్ ని కనుక నేను 15% తీసుకెళ్తా, నేను ఒక లెగ్ అంటే ఎంత కావాలనుకుంటే అంత అనమాట. నేను ఒక 6 లెగ్స్ వేసుకొని వాళ్ళకి నేను సక్సెస్ చేపిస్తా. నేను అదే అనమాట మనం ఇందులో చేసేది. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది ఈ ఆపర్చునిటీలో, ఎంవే బ్రిట్ వరల్డ్ వైడ్ అనే రెస్టారెంట్ కేఫేలో. కాకపోతే దానికి మనం డబ్బులు పెట్టాల్సింది లేదు, కష్టపడాల్సి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇప్పటి నుండి జరిగింది ఏదో జరిగింది, మీరు అందరూ వర్క్ చేసినారు, చేస్తున్నారు మీకోసము. యాజ్ ఏ ఆర్గనైజేషన్ అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. మేము కూడా మా డ్రీమ్స్, గోల్స్ అన్నిటిని రివ్యూ చేసుకున్నాము. ఏ 70 గోల్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ దాన్ని రీచ్ కావాలంటే మనకు ఈ సిల్వర్ జూబ్లీ అంటే A25 ఇండియాది ఉంది కదా, దానికోసం కూడా అంటే రాబోయే 2 years లో ఆల్రెడీ ఇప్పుడు ఈ 2 years అయితే మనది ఇండియాలో ఎంవే ఇండియా 25 years అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతుందో ఈ నుండి రాబోయే 2 years లో ఈజీగా ఒక వ్యక్తి వాళ్ళు కష్టపడి ఇప్పటిదాకా ఏంటంటే కొత్తగా ఈ రోజే జాయిన్ అయితే కాలేదు మనందరం. మనందరికి బిజినెస్ అంటే ఏంటి తెలుసు, ప్లాన్ అంటే ఏంటి తెలుసు, ప్రొడక్ట్స్ అంటే ఏంటి తెలుసు, ఎట్లా మాట్లాడాలి తెలుసు, ఆల్రెడీ మనం అన్ని చేస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకసారి డిసైడ్ చేసుకొని ఒక స్పీడ్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి, ఒక పట్టుదల తోటి, వాటితోటి కనుక చేసినట్టయితే ఈ 2 years ని మనం ప్రాపర్ గా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నిటికంటే ముందు అసలు స్టార్ట్ ఎక్కడ నుండి అవుతుంది. మనకు ఒకటి కావాలి, పొందాలి అనుకుంటే ఏంటంటే దాన్ని పొందితే మనం సక్సెస్ అయినట్టు, అంతే కదా. ఈ దాంట్లో మనము స్టెప్ బై స్టెప్ ఒక 2-3 పాయింట్స్ గురించి మాట్లాడదాం. అసలు యాక్చువల్ గా సక్సెస్ అంటే ఏమి, అది ఏ నుండి మొదలవుతుంది, డ్రీమ్స్ నుండి. ఆ తర్వాత వాటిని ఎట్లాగా మనం గోల్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి, మనం ఎట్లా యాక్షన్ ప్లాన్ చేయాలి, ఏమన్నా ఛాలెంజెస్ వస్తే వాటిని ఎట్లా చేయాలనేది ఒక రఫ్ గా. ఎందుకంటే దీని గురించి సంబంధించిన దాదాపుగా 100 కంటే ఎక్కువ ఆడియో స్ట్రీమింగ్స్ ఉన్నాయి స్మార్ట్ టచ్ లో.
ఇంగ్లీష్ లో ఎక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత హిందీలో, ఆ తర్వాత తెలుగులో కూడా ఉన్నాయి. నేను ఈ రోజు కూడా నేను గ్రూప్ దాంట్లో నేను షేర్ చేసినాను. ఆల్రెడీ ఈ రోజే 3 సీడీలు అశోక్ రెడ్డి వాళ్ళ 2, తర్వాత మన వాళ్ళ 3 సీడీలు ఈ రోజే నేను దాంట్లో షేర్ చేసినాను. అంటే ఈ రకంగా చూస్తే దాదాపుగా 100 కంటే ఎక్కువ స్మార్ట్ టచ్ లో డ్రీమ్స్ అండ్ గోల్స్ గురించి ఉన్నాయి. అంటే అది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అయి ఉంటుంది అది కదా. సో అదే కాకుండా మన లాంచింగ్ యువర్ ఫ్యూచర్ ఉంది కదా, లాంచింగ్ యువర్ ఫ్యూచర్ లో కూడా మనం దీంట్లో చూసినట్టయితే స్టార్టింగ్ ఏముంటది, ఫస్ట్ పాయింట్ అది ఉంటది కదా, ఇది ఏంది, ఈ బిజినెస్ ఎట్లా ఏంది అనే తర్వాత స్టార్టింగ్ అదే ఉంటది, నెట్వర్క్ మార్కెటింగ్ ఏందనే తర్వాత డిజైర్స్ అండ్ డ్రీమ్స్, గోల్స్, ప్రణాళిక, తర్వాత ఏంటంటే దీంట్లో కార్యాచరణ, విశ్వాసం, బిలీఫ్. అంటే మనకి ఏం కావాలా, దానికి మనం ఎట్లా దాన్ని యాక్షన్ ప్లాన్ చేసుకోవాలా, విశ్వాసం ఎట్లా పెంచుకోవాలా, గోల్స్ ఎట్లా కన్వర్ట్ ఇదే ఉన్నాయి లాంచింగ్ యువర్ ఫ్యూచర్ లో, అదే ఉంది. ఈ పుస్తకాలు అన్ని చూసినా అవే ఉన్నాయి, ఎండ్లో చూసినా అదే ఉన్నది. కాకపోతే ఏంటంటే మనము ఈ సబ్జెక్ట్ ని బిజినెస్ లో జైన్ కాగానే ఏంటంటే ఒకసారి ఏదో అనుకుంటాం, మనం అనుకొని యాక్షన్ మొదలు పెడతాం, ఇది చేయాలి, అది చేయాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కావాలి, బిజినెస్ లో వాళ్ళని తీసుకురావాలి, వీళ్ళని తీసుకురావాలి, ఇటు చేయాలి, అటు చేయాలని చేస్తూ ఉంటాం. ఏదో ఒకసారి డ్రీమ్స్, గోల్స్ అనుకుంటాము, అది కావాలి, ఇది కావాలి అనుకుంటాము. అవి రొటీన్ గా అంటా ఉంటాం, కానీ వాస్తవంగా దానికి ఏమేం చేస్తే కనుక అది మనం ఎఫెక్టివ్ గా దాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయమన్నమాట. సో ఈ రోజు కొన్ని అవే పాయింట్లను మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేసుకొని వాటిని కనుక మనం రెగ్యులర్ గా వాటిని పోషిస్తూ మనం పని చేసుకుంటూ పోయినట్టయితే మన ఛాన్సెస్ తొందరగా అవుతాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే యువర్ సక్సెస్, ముందు మనం అసలు సక్సెస్ గురించి మాట్లాడదాం. సక్సెస్ అంటే ఏంది, మనకి ఏదైతే కావాలనుకుంటామో అది పొందినట్టయితే దాన్ని సక్సెస్ అంటాం, అంతే కదా. మనం ఎక్కడికన్నా పోవాలనుకుంటే పోతే సక్సెస్, పోవడంలో సక్సెస్ అయినామంట, అంతే కదా. సో ఈ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వేరు రకాలుగా ఉంటది. దీంట్లో ఏం చెప్తారనంటే ఇప్పుడు మనుషులంతా వేరు రకాలుగా ఉంటారు. కొన్ని ఏజ్ ప్రకారంగా చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి ఇంకా ఆట బొమ్మలు కావాలంటారు, అది కూడా వాళ్ళకు ఒక రకంగా స్వప్నమే కదా, అంటే ఒక కావాలని కోరుకోవడమే కదా. అదే కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వేరే ఉంటాయి, తర్వాత మ్యారేజ్లు కానీ, ఆ తర్వాత కానీ, అంటే ఏజ్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మారుతూ ఉంటాయి, వాళ్ళ జెండర్ని బట్టి మారుతూ ఉంటాయి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మారుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒకరికి ఉపయోగపడే డ్రీమే అందరికి అదే కావాలని లేదనమాట. ఎవ్రీ డ్రీమ్ ఈజ్ ఏ ఇండివిజువల్ అనమాట. అంటే ఒక రకంగా అదే కాకుండా అదే వ్యక్తికి ఈ రోజు ఉన్న డ్రీమ్ రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి ఒకటే డ్రీమ్ ఉండదు, ఉన్న వాళ్ళకు కూడా టైంని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనకు అర్థం కాకుండా అందరు అన్నట్టే మనం అనేస్తూ ఉంటాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని కానీ, లేకపోతే నాకు కూడా ఒక కార్ కావాలని కానీ, లేకపోతే నాకు కూడా ఒక ఇల్లు కావాలని కానీ, ఇలాంటి ఏంటంటే మనం అంటా ఉంటాం. కానీ వాస్తవంగా మనం ఎక్కడ ఉన్నాము, మనకు ఇమ్మీడియట్ గా మనకు కావాల్సింది ఏమి, అది మనల్ని మోటివేట్ చేస్తుందా లేదా, ఇవన్నిటిని మనం కొద్దిగా పద్ధతిగా ఒక సైంటిఫిక్ తరీకతోటి ఒక ఎడ్యుకేషన్ ప్రకారంగా, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక డాక్టర్ కావాలంటే ఏముంటుంది, ఒక డాక్టర్ దగ్గర పోయి నేర్చుకొని కూడా క్లినిక్ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తాడు. కానీ అదే నిజంగా మంచి డాక్టర్ కావాలి, ఆథెంటిక్ ఒక అట్లా కావాలనుకుంటే ఏంటి, దానికి ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంబీబీఎస్ చేయాలి, అవన్నీ చేయాలి, అట్లా ఉంటది కదా. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఏదో గుడ్డెంది చేలబడ్డట్టు, లేదంటే మనకు తోసింది, తెలిసింది, విన్నది అక్కడిక్కడ ఉన్నది కాకుండా, మీకు ఏదైతే అర్థం కావట్లేదో దాన్ని కౌన్సిలింగ్ చేయండి. ఇవి రెండిట్లలో డిఫరెన్స్ ఏంది, మనం అంటుంటది ఏంటంటే మనము అనేది మన మైండ్ లో ప్రోగ్రామింగ్ అవుతా ఉంటది. సో మైండ్ కు కన్ఫ్యూజ్ అయింది అనుకో, అది ఏం చేసుకోవాలో అర్థం కాకపోతే దాన్ని మనల్ని పని చేయనియదు అది. సో అందుకోసం ఏంటంటే ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ తీసుకుంటారో ఆ కౌన్సిలింగ్ లా మీరు ఎవరు, ఎక్కడ ఉన్నారు, మీకేం కావాలనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా మైండ్ లో సెట్ చేసుకోండి. నాకు ఇవి కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇట్లా అనేది దాని ప్రకారం దాన్నే మాట్లాడుతుండండి. అప్పుడు అది మైండ్ లో కరెక్ట్ తరీకతోటి ఫిక్స్ అవుతుంది అది. సో దీంట్లో ఏమంటే ఇవన్నీ కూడా దీంట్లో సక్సెస్, యువర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ లైస్ ఇన్ యూ, ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆర్ ద యాక్సిడెంట్స్ ఆఫ్ లైఫ్. దీని అర్థం ఏమేరికైనా, హెలెన్ కెల్లర్ అనే ఒక ఆమె పుట్టుకతోనే గుడ్డి అనమాట, ఆమె చాలా సక్సెస్ఫుల్ అయిందని ఆమె చెప్పిన మాట అనమాట ఇది. ఇప్పుడు సక్సెస్ ఎక్కడో బయట లేదు, ఉన్నదంతా మన లోపలనే ఉంది.
బయట కనిపించేది మనం రోజు అంటా ఉంటాం కదా, నాకు టైం లేదు. ఇప్పుడు సపోజ్ బాను తీసుకుంటే నాకు ఆడ క్లినిక్ ఉంది అంటాడు కదా, ఇంకోళ్ళు తీసుకుంటే నాకు పిల్లలు స్కూల్ ఉన్నది అనుకో, నాకు ఈ స్కూల్ ఉంది, నాకు ఇది ఉంది, కొంతమంది పైసల ప్రాబ్లం, టైం ప్రాబ్లం, అది ఇది రకరకాల అన్నీ ఉంటాయి. ఇవన్నీ బయటే కదా ఇవి. కానీ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ మన లోపలనే ఉంది సక్సెస్ అంతా. దీన్ని కనుక మనం క్లియర్ చేసుకున్నట్టయితే, ఎందుకనంటే మనము లోపల నుండి ఏదైతే ఉంటామో అదే మనం బయట నుండి వాటిని అట్రాక్ట్ చేస్తాం మనం. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాయింట్ మీకు అర్థం కావాలి, ఏంటంటే బయట ఎక్కడనో లేదు, ఉన్నదంతా మన లోపలనే ఉంది. సక్సెస్ కావడానికి కావాల్సిందంతా మన లోపలనే ఉంది, మనం కాగలము అనే దాన్ని ముందు మనము అర్థం చేసుకొని విశ్వాసం చేయాల, బిలీవ్ చేయాలన్నమాట. అయితే డెక్స్టర్ రిగర్ ఈయన మన బిల్బ్రిట్ వాళ్ళ యొక్క అప్లైన్ అనమాట. ఆయన చూసినట్టయితే ఈ బుక్ ఉంది కదా, నేను స్టార్టింగ్ లో ఈ బుక్ బాగా చదివేది. ఇది ఇంత పెద్ద బుక్ ఇది, ఈ డ్రీమ్స్ గోల్స్ ప్రతి ఒక్కటి, దేవేశ్ శర్మ, మేము ఇదంతా దీన్ని బాగా చదివేది. అయితే డెక్స్టర్ రిగర్ ఈ బుక్ రాసింది దీన్ని. బిల్బ్రిట్ ఒక ఫౌండర్, క్రౌన్ అంబాసిడర్, అలాంటి ఆయనకు అప్లైన్ ఆయన కూడా క్రౌన్ అంబాసిడర్ అనమాట. అంటే ఆయన ఎంత గొప్పవాడు ఏమనేది మీకు అర్థమై ఉంటుంది. సో అతను చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన రాసిన ఇంకొక బుక్ ఉంది, అదేమంటే ఈ బుక్ ఉంది కదా, ఇది ఎవ్రీథింగ్ ఐ నో ఎట్ ద టాప్, ఐ లెర్న్డ్ ఎట్ ద బాటమ్ అన్నమాట. పైన శిఖరానికి పోవాలని అవెన్నో నాకు తెలుసు, బట్ ఐ లెర్న్డ్ ఎట్ ద బాటమ్ అంటే కింది నుండి. అంటే ఒకటి అంటారు కదా, డౌన్ టు ఎర్త్ అంటారు కదా. ఈయన ఒక సేల్స్ మ్యాన్ ఉండేది. ఈయన బిల్బ్రిట్ వాళ్ళ యొక్క అప్లైన్, ఆయన సేల్స్ మ్యాన్ గా ఉండేది. ఆ తర్వాత లిక్కర్ షాపులలో కూడా ఆయన ఒక సేల్స్ మ్యాన్ గా పనిచేసేది. అలాంటి వ్యక్తి అంటే ఒక రకంగా మణిపాల్ రెడ్డిది మొన్న మీరు సీడీ వినుంటారు, ఆయనది బిజినెస్ బేసిక్స్ అనే సీడీ, 2 డబుల్ సీడీ ఉంది. దాంట్లో చెప్తాడు అసలు బ్రిడ్ సిస్టమ్ ఎట్లా తయారైంది, దాంట్లో ఏ రకంగా వాళ్ళు తయారు చేసినారు. అంతకుముందు బిల్బ్రిట్ రాకముందు అంతా ఏంటంటే బ్లూ కాలర్ వాళ్ళే ఉండేది, అంటే ప్రొఫెషనల్స్ లాంటి వాళ్ళు ఎక్కువ ఉండకపోయేది అనమాట. బిల్బ్రిట్ వచ్చిన తర్వాతనే అతను ఒక ప్రొఫెషనలిజం, ఒక సిస్టమ్ అవి అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ఇతను ఒక పద్ధతిగా డెవలప్ చేసింది అనమాట. సో దాన్ని చూసినట్టయితే ఈ బుక్ దీంట్లో రాసిన సారాంశం ఏంటంటే, డ్రీమ్ గురించి, ఆయన సక్సెస్ గురించి ఒకటి చెప్తాడు. ఏంటంటే, మై సక్సెస్ హ్యాస్ బీన్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం ఏమనుకుంటామంటే బస్ ఒకసారి జైన్ అయ్యి కొద్దిగా వాళ్ళకి అది చేస్తే అయిపోతుంది అని అనుకుంటాం. ఆయన చెప్తుంది ఏంది, మై సక్సెస్, ఇతను చెప్తున్నాడు డెక్స్టర్ రిగర్, నా సక్సెస్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఒకసారి నేర్చుకున్న అయిపోయింది అనేది కాదు, లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనమాట అది. ఇట్ ఇస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్, వేరే వాళ్ళతోటి, వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఏమైతున్నారు, వాళ్ళు ఎట్లా మనతోటే జాయిన్ అయినారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏమవుతున్నారు, లేదంటే వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారు, వాళ్ళ సీడీలు కానీ ఫంక్షన్స్ కానీ వాళ్ళ మిస్టేక్స్ అవన్నిటిని. రెండోది ఏంటంటే లెర్నింగ్ ఫ్రై మై ఫెయిల్యూర్స్. ఇప్పుడు మేమే ఉన్నాం కదా, మేము ఎన్ని ఫెయిల్యూర్స్ అంటే ఎన్ని రకాలుగా మేము మిస్టేక్స్ చేసినాం. ఆ మిస్టేక్స్ వేరే వాళ్ళు చేస్తే ఇప్పటి వరకు బిజినెస్ లో ఉండేటోళ్ళు కాదా, కానీ మేము అన్ని చేసి కూడా మేము ఉన్నాం అంటే అది మా గొప్పతనం కాదు, బట్ స్టిక్ అబిలిటీ, అంటే మేము ఇలా నిలబడి ఉన్నాం అనేది మాత్రం గొప్పతనం. ఇవన్నిటి తర్వాత అంటే ఈయన చెప్తుంది ఏంటంటే, మీరు ఏమి తప్పులు చేయకుండా ఈ బిజినెస్ లాగానే కొంతమందితో మాట్లాడితే మనం సక్సెస్ అయిపోతామని అంటే అది కాదా, ఇక్కడ కాదు ఎక్కడ కూడా పెద్ద సక్సెస్ అనేది అట్లా రానే రాదనమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే, మనము లైఫ్ లాంగ్ ప్రాసెస్ కోసము నేర్చుకోవడానికి రెడీగా ఉండాలా. అండ్ లెర్నింగ్ బై డూయింగ్, ఈయన ఏమన్నాడు, ఇట్ ఈస్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్, లెర్నింగ్ ఫ్రమ్ మై ఫెయిల్యూర్స్ అండ్ లెర్నింగ్ బై డూయింగ్. చాలా మంది ఏంటంటే ఏదో బుక్ చదివో, లేకపోతే ఒక సీడీనో, లేదంటే ఒక మీటింగ్కి వచ్చేసో నేను నేర్చుకున్నా అంటే అది రాదు. నువ్వు ఎప్పటి వరకు అయితే నువ్వు చెయ్యవో అప్పటి వరకు నీ లోపల దాకా, నీ డిఎన్ఏలో దాకా, నీ మైండ్ లోపల దాకా. మనం బిజినెస్ లో ఉంటాం, కానీ బిజినెస్ మన లోపలికి రావాలంటే మనం దాంట్లో చేసి ఇన్వాల్వ్ అయినప్పుడే జరుగుతుంది అనమాట అది. ఓకే, మెనీ పీపుల్ థింక్ దట్ సక్సెస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ గెట్టింగ్ లక్కీ ఆర్ సంథింగ్ దట్స్ గివెన్ టు దెమ్. ఇతను ఏమంటాడు ఎరికేనా, చాలా మందికి ఏమంటారంటే స్టార్టింగ్ లో వాళ్ళని చేసినప్పుడు వాళ్ళను
హేళన చేస్తారు, ఇవి చేస్తారు, అవి చేస్తారు. వాళ్ళు ఒకవేళ సక్సెస్ అయినారు అనుకో, అరే వీళ్ళు చాలా లక్కీ అంటారు. ఒకసారి చూడండి, ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాసెస్ లో కూడా, ఇప్పుడు ఈవెన్ లక్ అనే దాన్ని తీసుకున్నా గానీ ఎక్కడ ఒక దగ్గర ఫలం అనేది కర్మ లేకుండా జరగనే జరగదు. అది అవినాభావ సంబంధం ఉంటుంది దానికి. అది దృష్ట ఫలం కావచ్చు, అదృష్ట ఫలం కావచ్చు. అంటే మనకు కనిపించే ఫలమైనా కనిపించని ఫలమైనా కానీ మనం స్థూల కర్మనో సూక్ష్మ కర్మనో చేస్తేనే గానీ వస్తుంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. కానీ చాలా మంది ఏంటంటే లక్ అంటే ఏంటిది, అదృష్టం. అదృష్టం అంటే ఏంటంటే దాన్ని అదృష్టం అనే శబ్దాన్ని కూడా దాన్ని క్లియర్ గా దాన్ని విడమర్చినట్టయితే ఆ దృష్ట అంటే కనిపించనటువంటి ఫలము, అది మనకు నెగటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకి ఏదో లక్కీగా అంటాం కదా, అంటే లక్ అనే దానికి తెలుగులో అదృష్టం కదా. మనకు కనిపించకుండా ఏదో దొరుకుతుంది మనకు. మనం ఏమనుకుంటాం అంటే నేను ఏం చేయలేదు నాకు దొరికింది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నాడు గవర్నమెంట్ లా, నేనైతే ఏం చేయలేదు నాకు దొరుకుతున్నది, ఖుషి అట్లా అనుకుంటారు. కానీ అది కాదనమాట. ప్రతి దగ్గర ఏంటంటే అది ఈ రోజు నువ్వు తీసుకుంటున్నావు అంటే దానికి నువ్వు తర్వాత రుణపడి ఉంటావు, లేదంటే నువ్వు ఎప్పుడన్నా చేసిన దానికన్నా వచ్చి ఉంటది. అంటే ఏ రకంగా చూసినా కానీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆడ ఏంది, మనం ఓటు ఇవ్వాలి, ఓటు ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పవర్ పోతుంది. వాళ్ళ దగ్గరికి పవర్ పోయిందంటే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ గా మళ్ళీ మనీ అంతా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. అంటే మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు ఏంటంటే ఏదో మన లైఫ్ లో సక్సెస్ అనేది ఏంటంటే బై లక్ గా దొరుకుతుంది, లేదంటే ఎవరో ఇస్తే వస్తుంది. ఇప్పుడు డైరీ తీసుకుంటారు, ఎవరన్నా వరకట్నం తీసుకున్నారు, అయిపోయినట్టే, సక్సెస్ అయిపోయినట్టే వాళ్ళు. లేదంటే ఏదో రకంగా ఎక్కడి నుండి వచ్చేది. మొన్న మనం మాట్లాడినాం కదా, టేకర్స్, గెటర్స్ అండ్ గివర్స్. టేకర్స్ ఏంటంటే కేవలం వాళ్ళు తీసుకుంటారు, దానికి అప్పుడు ఏం చేయరు, కానీ వాళ్ళు రుణపడి ఉంటారు, వాళ్ళు ముందు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వాల్సి ఉంటుంది. గెటర్స్ ఏంటంటే వాళ్ళు దాన్ని కష్టపడతారు, దాన్ని తీసుకుంటారు. కానీ మూడవది ఏంటంటే గివర్స్ అన్నమాట. వాళ్ళు కష్టపడి సంపాదించి కొంతమందికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు టేకర్స్ అవుతారు, తీసుకున్న వాళ్ళు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా వాళ్ళు దీనికి వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్స్చేంజ్ అన్నమాట. అంటే ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమేరికైనా, సక్సెస్ అనేది ఏంటంటే ఒట్టిగానే మనం ఏదో జైన్ అయితే, లేదంటే ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఏదో చేస్తే, ఇంకెవరు ఏదో చేస్తే వచ్చేది కాదు. వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సక్సెస్. ఇది మన మైండ్ లో వేసుకోవాలన్నమాట. అది ఈ బిజినెస్ లోనే కావచ్చు, లైఫ్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అది. సో సక్సెస్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఏ వర్త్ వైల్ డ్రీమ్. ఇక్కడ డ్రీమ్ అన్నాడు కానీ విష్ కానీ వాంట్ కానీ నీడ్ కానీ ఇవన్నీ అంటే ఈ మనం ముందు మనం మాట్లాడదాం ఇవన్నిట్లలో ఏం తేడా ఉంటుందని. అంటే సక్సెస్ అనేది ఏంటంటే ఏదో మనము ఇలా ఇది కావాలనుకున్నాం, అది దొరికింది అంటే అది దాన్ని పెద్ద సక్సెస్ అన్నారు. అంటే సక్సెస్ అనే దానికి అది ఒక సరిపోని నిర్వచనం అన్నమాట. సక్సెస్ అంటే ఏంటంటే ఒక వర్త్ వైల్ డ్రీమ్, అంటే దాన్ని ప్రోగ్రెసివ్ రియలైజేషన్. అంటే ఒకటే రోజులు అయ్యేది కాదు అది. మనం దాన్ని చేస్తూ 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 పోతా ఉంటే ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ ద్వారా, అంటే అన్ని రోజుల తర్వాత ఒక పెద్ద వర్త్ వైల్ దాన్ని మనం సాధించినట్టయితే దాన్ని సక్సెస్ అంటారు. అర్థమైంది కదా. సో దీన్నే స్టార్ట్ విత్ ఎండ్ ఇన్ మైండ్ ఆర్ వై. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏది మొదలు పెట్టినా కానీ స్టార్ట్ విత్ వై, అంటే మనము ఎందుకు అది మనం ఎందుకు చేస్తున్నాం అనేది అయితే మనకు తెలియాలి. అది తెలియకుండా చేసినాం అనుకో మనం ఏమైతుంది, కొద్దిసేపు చేస్తాం, అటు ఇటు చేస్తాం, వదిలేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ ఇయర్ కాదు, ఈరోజు ఈ సంవత్సరం ఫస్ట్ డే. ఈ రోజు మనం ఏమనుకుంటాం, బస్ ఈ రోజు నుంచి నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది అదనే మొత్తం అనుకుంటాం. 1వ తారీఖు రోజు జనవరి 1 అప్పుడు అనుకున్నట్టే రిజల్యూషన్స్ అనుకుంటాం. 4 రోజులల్లో మళ్ళీ చల్లబడి కూర్చుంటాం. అవునా కదా. అట్లా ఎందుకు జరుగుతుంది అని అంటే మనకు దాని గురించి ఒక క్లారిటీ, ఒక పట్టుదల, ఒక క్లియర్ పిక్చర్ అనేది అది లేకుంటే మనం ఉండలేము అనే అంత అది మనకు ఉండదు అనమాట. కాబట్టి ఏంటంటే మనం నార్మల్ అయిపోతాం. సో స్టార్ట్ విత్ వై, నువ్వు ఎందుకు మొదలు పెడుతున్నావు అనేది నీకు తెలవాలా. తర్వాత ఎక్కడి దాకా నువ్వు పోవాలా, ఎండ్ ఇన్ మైండ్. స్టార్ట్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటే నువ్వు ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసి, మేము ఉన్నాం కదా, మేము బిజినెస్ లో వచ్చినప్పుడు ఏమనుకున్నాం, 5,000 వస్తే చాలు, మా వరకు అయితే ఒక ఇంక్రిమెంట్లు అవి 1-2 ఇట్లా అట్లా అయిపోతుంది, మన వాళ్ళకి హెల్ప్ చేయాలా అదని ఆ రకంగా మేము చేస్తూ పోయినాం. అర్థమైంది కదా. కానీ ఆ తర్వాత మేము 4 అడుగులు నడిస్తే 4 అడుగులు కనిపిస్తుంది అంటారు కదా. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత రానప్పుడున్న పరిస్థితి, అది వచ్చిన తర్వాత అందరు స్టడీ చేసిన తర్వాత మా డ్రీమ్స్, గోల్స్ అవన్నీ మారిపోయినాయి. సో మీరు కూడా ఏంటంటే స్టార్టింగ్ లో మీకు ముందు ఏం కావాలి,
అనేది ఉంటది కదా, దానికంటే ముందు మీకు అర్థమైంది, మీరు చూడగలిగింది ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేసుకోండి. క్రియేట్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ యువర్ ఫ్యూచర్, నాట్ యువర్ పాస్ట్. నేను పాత రోజుల్లో అది చేసిన, నేను ఇది చేసిన, నేను ఇది సాధించిన, ఇది చేసిన అనే దాంతో నువ్వు ఫ్యూచర్ నువ్వు క్రియేట్ చేయలేవు. మనం ఏమనుకుంటాం, నేను ముందు 10th క్లాస్ చదువుతా, ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతా, ఆ తర్వాత జాబ్ చేస్తా, ఆ తర్వాత ఉద్యోగం చేస్తా, ఇవన్నీ ముందే పోతున్నాయి కదా. ఎక్కడన్నా నేను అది చేసిన కాబట్టి ఇది చేస్తాను అనుకుంటాం, ఎక్కడ అనుకోం మనం. సో విషయం ఏంటంటే, క్రియేట్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ యువర్ ఫ్యూచర్, నాట్ యువర్ పాస్ట్. అంటే దీన్ని చేయాల్సింది ఏంటి, మనకు ఫ్యూచర్ లో ఏం కావాలో వాటిని ముందు మనము డిసైడ్ చేసుకోవాలా. One of the main reason why most people don't get what they want is they haven't decided what they want. చాలా మంది మనం అనుకుంటాం కావాలని అందరూ అనుకుంటారు, కానీ ఎందుకు పొందరు వాళ్ళు? ఒకటే రీజన్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు వాళ్ళకు. ఏదో బిజినెస్ అంటే ఇక్కడ డ్రీమ్స్ అంట, ఏదో అవి ఇవి ఇటాట అన్నట్టుగానే అదొక స్టోరీ ఉంది కదా. ఒక పిల్లో ఎలుక ఒకటి ఏంటంటే, ఒక ఎలుక పోయిందంటే ఒక కుందేలు అనమాట, ఒక కుందేలు పోయి ఒక కన్నంలో జరుగుతుంది అనమాట. దాని వెంట ఒక కుక్క ఉరుకుతుంది. ఆ కుక్క ఉరుకు ఏం చేస్తుంది, అది లోపల ఉంది కాబట్టి తోడుతా ఉంటది. అది దోడుతా ఉంటే మిగతా ఇది దోడుతా ఉన్నాయి చూసేదంటే మిగతా కుక్కలన్నీ వస్తాయి ఆడికి, ఇదేదో తోడుతా ఉంది అని. అన్ని వచ్చిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏంది, కొద్దిగా ఎండ కొట్టినాయి అని కొన్ని వెళ్ళిపోయినాయి, కొద్దిగా ఆకలి అయితే దాన్ని ఇటాటని అన్ని వెళ్ళిపోయినాయి. ఆఖరికి ఏంది, ఏదైతే చూసిందో కుక్క ఏదైతే తవ్వుతుందో దాన్ని తీసి పట్టుకొని తింటది అనమాట. అంటే దాని అర్థం ఏమేరికైనా, ఇక్కడ కూడా చాలా మందికి ఏంటంటే ఏదో జరుగుతుంది, బిజినెస్ ఇది, ఇక్కడ డబ్బులు పెట్టేది లేదు, అది ఆ రకంగా ఏదో వచ్చేస్తారు, కానీ ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఏం కావాలనో తెలియదు. వచ్చిన తర్వాతనన్నా వాళ్ళు తెలుసుకొని దీంట్లో ఏమేమి కావాలో వాటిని ప్రాపర్ గా స్ట్రాంగ్ గా ఒక అప్లైన్ తోటి కూర్చుండి దానికి ఒక ప్లానింగ్ చేసుకొని దానికి ఒక యాక్షన్ ప్లాన్, యాక్షన్ ఏమన్నా ఛాలెంజెస్ వస్తున్నా అవన్నీ ఏం చేయరు కాబట్టే వాళ్ళకు వచ్చేది ఉండదు అన్నమాట. దే హ్యావెంట్ డిఫైన్డ్ దేర్ డిజైర్స్ అండ్ క్లియర్ అండ్ కంపెల్. అంటే ఈ రకంగా వాళ్ళను నెట్టి ముందుకు నడిపించేటువంటి డ్రీమ్స్ ఏవి ఉండవు కాబట్టి వాళ్ళు దీంట్లో సక్సెస్ కాదు. వాట్ వర్ యు పుట్ ఆన్ దిస్ ఎర్త్ టు డూ. మనకు సపోజ్ ప్రతి ఒక్కదానికి ఒక పర్పస్ ఉంటది కదా. మనం ఇక పెన్ డ్రైవ్ తయారు చేసినామంటే దీనికి ఒక పర్పస్ ఉంది, ఈ కప్పు తయారు చేసినామంటే దీనికి ఒక పర్పస్ ఉంది. అట్లాగే ప్రతి ఒక్కదానికి ఒక పర్పస్ ఉందా లేదా లైఫ్ లో? అది ఎక్కడో అప్పుడే కదా దానికి పైసలు పెట్టి కొనుక్కొని వాడుకుంటాం మనం. మరి ఈ వస్తువులకే ఈ పర్పస్ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పుట్టించిండు కదా, మనకేం పర్పస్ లేదా లైఫ్ లో? మనకు కూడా పర్పస్ ఉందా లేదా? కానీ మనం దాన్ని తెలుసుకోకుండానే లైఫ్ గడిపేసి పైకి పోతా ఉంటాం అనమాట. దట్ ఈస్ వై బిహైండ్ ఎవ్రీథింగ్ యూ డూ. అంటే యాక్చువల్ గా మనం ఈరోజు చేస్తున్న ప్రతి వెనకాల ఎందుకు చేస్తున్నాం? మనం పొద్దున నుండి సాయంత్రం దాకా పనులు చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఆలోచించి చూడండి, అసలు ఈ పని నేను ఎందుకు చేస్తున్నా, దీనివల్ల ఏం జరిగేది ఉంది, ఇది ఎంతవరకు. చాలా మంది బిజీగా ఉంటారు, కానీ వాళ్ళు ఏడ బిజీగా ఉన్నారు, ఎంతకు బిజీగా ఉన్నారు, ఎందుకు బిజీగా ఉన్నారు, ఎవరి కోసం బిజీగా ఉన్నారు వాళ్ళకే తెలియదు. అర్థమైందా? ఏమన్నంటే బిజీ అంటారు. ఎంతలా బిజీ ఉన్నావు? 10,000కా, 20,000కా, 50,000కా, 1,00,000కా, 10 లక్షలకా? అదే చూస్తే అదే రోజుకు 24 గంటలే ఉన్న అంబానీ కావచ్చు, మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా. మరి వాళ్ళు నిమిషాలకు గంటలకు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. మనం జిందగీ మొత్తం కూడా ఎందుకు సంపాదిస్తలేం మనము? అర్థమవుతుందా లేదా? సో వీటి గురించి మనం అంతగా, ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ కూడా ముందు మనలాగానే ఒక ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నాడు కదా. అంటే అందరు అట్లనే అయిపోవాలనేది కాదు. ముందు మనం ఏంటంటే వై వీఆర్ హియర్, యాక్చువల్ గా మన పుట్టుక ఎందుకు చెప్తారు కదా, 80 లక్షల జీవరాశుల తర్వాత మనకి మానవ జన్మ దొరుకుతుంది అంటారు కదా. అలాంటప్పుడు మరి మనకి ఏముంది, ఎందుకు ఉంటున్నామా అనేది ఉండాలా లేదా? హై అచీవర్స్ హ్యావ్ బిగ్గర్ విజన్స్. The greater danger for most of us is not that our aim is too high and we miss it, but that is too low and we reach it. దీని అర్థం ఏమేరికైనా,
చాలా మంది ఏంటంటే డేంజర్ అనేది ఏంటంటే మనం ఏదో పెద్ద అనుకొని చేయలేకపోవడం కాదు. అసలు డేంజర్ ఏంటంటే మనం ఏదో చిన్నది అనుకుంటాము, దాన్ని సాధిస్తాము, మనం గొప్ప అనుకుంటాం. అదే పెద్ద డేంజర్ అట. ఎందుకనంటే దాని ద్వారా మనం పెద్దదానికి పోలేం కదా. ప్రజెంట్ అచీవ్మెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ద ఫ్యూచర్ అచీవ్మెంట్. మనం ఏదో ఒక దగ్గర ఉంటాం. మనము ఎందుకు అట్లా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తాము. మన దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉన్నది అనుకో, సైకిల్ ఉన్న వాళ్ళని చూసి మనం ఖుషి అవుతాం, మేమైతే వాళ్ళకంటే గొప్పగా ఉన్నాం మేమని. ఉండదు కదా. ఒకవేళ మన దగ్గర కనుక మారుతి కారు ఉంటే మోటార్ సైకిల్ వాళ్ళని కంపేర్ చేసుకొని మేమైతే బాగున్నాం అనుకుంటాం. సో అది కాదు కదా. మనం ఏదో చిన్నది అనుకొని దాన్ని అకంప్లిష్ చేయడం అనేది పెద్ద డేంజర్ అంటే. అది అర్థమైంది కదా. సో టు ఇన్స్పైర్ అండ్ ఎంపవర్ పీపుల్ టు అచీవ్ దేర్ డెస్టినీ. మనకి ఈ డ్రీమ్స్ అనేది ఎందుకు కావాలని అంటే ఇదనమాట. మనము పర్వాలేదు, మనం బతుకుతా ఉన్నాము, చేస్తా ఉన్నాము, మన పిల్లలు, ఫ్యామిలీ, సంపాదన, ఇది అది, వాళ్ళు బతుకుతారు, మనం బతుకుతాం, పెళ్లిళ్ళు, సెటిల్మెంట్ అన్ని అయితే అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఏంది, మనము కొంతమందిని ఇన్స్పైర్ చేయగలగాలి. అంటే మనల్ని చూసి అరే వాళ్ళలాగా నేను కూడా చేయాలా అనేది బయట ఎక్కడన్నా మనకేమన్నా ఆప్షన్ ఉందా? లేదు కదా. ఇక్కడ మనము దాన్ని చెయ్యొచ్చు. మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇప్పుడు ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ బుక్ ఉంది కదా, దాంట్లో ఏం చెప్తాడు ఎవరికైనా, పేదోళ్ళు ఇంకొక పేదోళ్ళకి సహాయం చేయలేరు, కానీ నువ్వు డబ్బులు ఇస్తే కూడా వాళ్ళు పేదోళ్ళు ఆర్థికంగా బలపడరాలు. ఎందుకంటే వాళ్ళ లోపల నువ్వు ఎంపవర్మెంట్ చేయట్లేదు. కానీ చేయాల్సింది ఏమెరికైనా, నువ్వు ఒక పేదవాడి అయి ఉండి నువ్వు అక్కడికి వచ్చి నువ్వు డెమాన్స్ట్రేట్ చేయి, నేను కూడా సక్సెస్ అయినా అని వాళ్ళకు సక్సెస్ అయ్యి రిచ్ అయి చూపియాలకు. నిన్ను చూపించిన తర్వాత ఎవరి లోపల అయితే ఆ జీలు అది ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ గా నిన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అంటే నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు లైఫ్ ద్వారా నువ్వు ఎంత మందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నావు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. టు అప్లిఫ్ట్ హ్యుమానిటీస్ కాన్షియస్నెస్ త్రూ బిజినెస్. అంటే దీంట్లో మనం చేసుకుంటూ ఉండేదానికంటే ఒక బిజినెస్ ద్వారా ఏంటంటే మనము హ్యుమానిటీలో ఒక బిల్ క్లింటన్ ఒక ఆయన బిజినెస్ ను ఎండోర్స్ చేస్తాడు, మీరు విని ఉంటారు. అని బిల్ క్లింటన్ ఎందుకు ఎంవేని ప్రమోట్ చేస్తుండ అనేది ఒక వీడియో ఉంది. మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు చూడు, ఈ బిజినెస్ నడవదు అంటారు వాళ్ళు. లేదంటే వాళ్ళకి పెద్ద ఈ బిజినెస్ కోసం ఏదో అయినట్టు మాట్లాడతారు, మనం వాళ్ళని చూసి అదైతాం. ఈ బిజినెస్ వచ్చిన తర్వాత మనము ఈ బిజినెస్ మంచిది ఇది అదా అన్ని మీటింగ్లు అవి ఇవన్నీ పెట్టి చెప్తాం. ఎవరో పక్కోళ్ళు వాళ్ళ దగ్గర ఏం లేని వాళ్ళు ఇటాట్ అనగానే బంద్ చేసి కూర్చుంటారు వాళ్ళు. కానీ బిల్ క్లింటన్ ఏం చెప్తాడు ఎరికైనా, ఈ బిజినెస్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళుగా అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి పొటెన్షియల్ ను రియలైజ్ అయ్యి వాళ్ళు బాగుపడుతూ కొంతమందికి ఒక మార్గదర్శకంగా అయ్యడానికి. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళే ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తే 10 మంది కూర్చుండి తింటే ఎట్లుంటది? అదే దేశంలో పరిస్థితి అయితే ఎట్లుంటది? ఆ దేశం గరీబ్ అవుతుంది అది. కానీ ఆ ఇంట్లో ఉన్న 10 మంది కూడా ఒక్కళ్ళు ₹1,00,000 సంపాదిస్తున్నా, మిగతా వాళ్ళు కూడా కనీసం 10,000, 20,000, 30,000 మనిషింత సంపాదిస్తే ఆ ఇల్లు గ్రో అవుతుందా లేదా? ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. అందుకోసమే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో అదే అనమాట. టు హ్యుమానిటీ సర్వ్ ద లార్డ్ బై బీయింగ్ అండ్ లవింగ్, ప్లేఫుల్, పవర్ఫుల్ అండ్ ప్యాషనేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద అబ్సల్యూట్ జాయ్ ఆఫ్ దిస్ అవైలబుల్ టు దిస్ మూమెంట్ వీఆర్ రిజాయిస్ ఇన్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ సిన్సియర్లీ. అంటే దాని అర్థం ఏమంటే, దాన్ని అంత పెద్దగా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ నేను అంటే ఇప్పుడు మీరు ముందట కూర్చున్నట్టే ఒక బుక్ లో కానీ ఒక దాంట్లో కానీ చదివి చెప్తున్నాను నేను. ఎందుకంటే మీకు అది క్లియర్ గా అర్థం కావాలని పాయింట్స్ అన్ని ఒక దగ్గర సెట్ చేసి. సో ఇక్కడ ఏమంటే భగవంతుడికి మనం ఒక గిఫ్ట్ గా, అంటే మనం ఒక జాయ్ఫుల్ గా అతనికి మనము ఇప్పుడు మనల్ని పుట్టించిండు, మనకు అన్ని ఇచ్చిండు, కానీ మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఆయనకి. సో దిస్ ఈస్ ద బిజినెస్, దిస్ ఈస్ ద ఆపర్చునిటీ అనమాట. దీని ద్వారా మనం ఎంతో అది చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సో దీంట్లో ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్, ఇన్ని ఉన్నప్పుడు అందరికి అది ఉన్నప్పుడు ఏంటంటే ముందు చాలా ఉన్నాయి దీంట్లో. చాలా అంటే ఏంటంటే అన్ని దొరుకుతాయి, అందరికి దొరుకుతా ఉన్నాయి, కానీ మనం ఎక్కడ ఉన్నాము, మనకేం కావాలా అనేది ఇంపార్టెంట్ అనమాట. బిల్ బ్రిట్ ఒకటే ఏం చెప్తాడు, నీడ్ మల్టిప్లైస్ బై ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్. అంటే అల్టిమేట్ గా ఎక్కడి నుండి బిజినెస్ మొత్తం కానీ ప్రపంచంలో ఏది కానీ ఏ నుండి మొదలవుతుంది?
నీడ్, డ్రీమ్ నుండే మొదలవుతుంది అనమాట. సో ఆ మోటివేషన్ తర్వాత యాక్షన్ చేస్తాం, రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఈ 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే ఈ రోజు టాపిక్ మొత్తం అర్థమైనట్టే అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యు ఆర్ బార్న్ విత్ ఆల్ ద పొటెన్షియల్ యు నీడ్ టు అకంప్లిష్ యువర్ గోల్స్ అండ్ లివ్ ద లైఫ్ యు వాంట్. పాయింట్ అర్థమైందా మీకు? మీరు పుట్టుకతోటే మీకు కావలసినటువంటి అంత పొటెన్షియల్ అంటే శక్తి సామర్థ్యాలు అన్ని మీకు దేవుడు ఇచ్చే పుట్టించండు. అర్థమైంది కదా? మీకు లైఫ్ లో ఏమైతే కావాలనుకుంటున్నారో అవన్నీ పొందడానికి దేవుడు మిమ్మల్ని 100% కంప్లీట్ గా శక్తివంతంగా తయారు చేసి పంపించండు. రెండో పాయింట్ ఏంటంటే, వాట్ యు నీడ్ టు డూ ఈజ్, నువ్వేం చేయాలి, మనం ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్. మనకేం కావాలో దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ బికమ్ అవేర్ ఆఫ్ హౌ టు వర్క్ విత్ ద టాలెంట్స్ యూ ఆల్రెడీ హ్యావ్. మనం లేని ఎక్కడి దాకానో పోయి తెచ్చుకునే తర్వాత మన దగ్గర ఉన్న కామన్ సెన్స్, ఇప్పుడు మనుషులతో మాట్లాడాలంటే, ఇప్పుడు ఎవరన్నా కలిసారు అనుకో మనల్ని, మనకు తెలియదు, బిజినెస్ లో లేమనుకో, మనం ఎవరన్నా మామూలుగా కలిస్తే వాళ్ళని చూసి నవ్వి పలకరించడానికి ఏమన్నా పిహెచ్డీలు కావాలా? దానికి ఏమన్నా ఆల్రెడీ మనకు తెలుసే కదా, మన దగ్గర ఉన్నటువంటి టాలెంటే కదా అది, దానికి ఏమన్నా కొత్తది కావాలా? ఏం అవసరం లేదు కదా. సో ఈయన ఏం చెప్తున్నాడు అంటే, వాట్ యు నీడ్ టు డూ ఈస్ ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్. ఒకటేమో నీ డ్రీమ్ లో నీకు ఏం కావాలో దాని మీద ఫోకస్ చెయ్యి. రెండోది ఏంటంటే అవేర్ హౌ టు వర్క్, అంటే ఏ రకంగా నువ్వు వర్క్ చేయాలి అనే దాన్ని నువ్వు రియలైజ్ గా, దేనికి అంటే ద టాలెంట్స్ యూ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్. నీ లోపల ఇన్బిల్ట్ గా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీ డ్రీమ్ ను పొందడం కోసం ఏ రకంగా పని చేసుకోవాలా, వాడుకోవాలనేది తెలుసుకోవాలా. నీ లోపల అన్ని ఉన్నాయి, నీకేం కావాలో తెలుసుకొని నువ్వు వాటి కోసం ఎట్లా పొందాలో వీటిని తెలుసుకో అంతే అంటున్నాడు. నేర్చుకోమని కూడా అంటలేదు, తెలుసుకో అంటున్నాడు అంతే, ఉన్న వాటిని. మూడోది ఏంటంటే, అండ్ సర్వ్ అదర్స్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని కొంతమందికి, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో, నాకు కూడా నా దేవుడు హనుమంతుడిలాగా నా లోపల కూడా శక్తి ఉంది, ఎవరైనా చెప్తేనే అది అవుతుంది అనేది ఉంది కదా. సో ముందు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నా లోపల అన్ని పెట్టిండు, అన్ని కావాల్సినవి అన్ని నేను పుట్టుకతోటి అన్ని ఉన్నాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే, నాకేం కావాలో డిసైడ్ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఏ రకంగా పనిచేసి వాటిని పొందాలా అనేది చేయడము. వీటినే కొంతమందికి మనము రియలైజ్ చేయించడం, ఇదే అన్నమాట. ఇవి గనక చేసినట్టయితే దాంట్లో ఏమంటుండేరు కన్నా, ఫాలో దీస్ 3 steps and you will be on your way to realizing your dream no matter how big it may be. పర్సనల్ ప్లేన్లుగా ఉంటారు ఈ బిజినెస్ లా. పర్సనల్ ప్లేన్ అంటే ఎందుకంటే, బిల్బ్రిట్ ఇక్కడికి కొన్ని 100 కోట్లు పెట్టుకొని ఆయన ప్లేన్ కొని ఇక్కడికి వచ్చిండు. మనం ఇంట్లో 50,000, 20,000, 30,000 సంపాదించలేమా? ప్రాబ్లం ఏమైతుందనంటే, మనమే అది కాలేకపోతున్నాము. దేవుడు మనల్ని ఇంత 84 లక్షల జీవరాశుల తర్వాత ఒక మానవ జన్మ ఇచ్చి మంచిగా బ్రతకండి అని ఒక ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి ఒక వ్యక్తిని తయారు చేసిండు. కానీ మనం మర్చిపోయినాం. హనుమంతుడిలాగా ఏంటంటే, మళ్ళీ ఎవరన్నా గుర్తు చేస్తే కానీ మనకు మన పొటెన్షియల్ ఏందో మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే, అసలు డ్రీమ్ అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం కదా, అన్ని ఉన్నాయి ఈ బిజినెస్ లా, కానీ మనకేం కావాలని తెలుసుకునేది ఒకటి. ద indispensable first step to getting the things you want out of your life is decide what you want. అంటే ప్రతిది ఒక్కటి నువ్వు ఏది లైఫ్ లో పొందాలనుకున్నా, లేకపోతే ఏది కూడా ప్రపంచంలో జరుగుతున్నా, అది ఎక్కడో ఒక దగ్గర ఒక డ్రీమ్ తోటి, లేదంటే ఒక థాట్ తోటే మొదలవుతుంది అనమాట. మీ చుట్టుపక్కల ఉన్న అన్ని చూడండి, మీరు ఈ ల్యాప్టాప్ చూడండి, ఇల్లు చూడండి, అది చూడండి, దునియాలో ఎన్ని ఉన్నాయి అన్నిటిని చూడండి, ఎక్కడో ఒక దగ్గర ఒక థాట్ తోటి, ఒక డ్రీమ్ తోటే స్టార్ట్ అయింది. అవునా కదా? ఈ రోజు మనం మొబైల్ వాడుతున్నామనంటే ఒకళ్ళ డ్రీమ్ అది. ఈ ప్రపంచంలో ఉన్నామంటే కూడా మీరు ఋగ్వేదంలో పోయి చూసినట్టయితే, సృష్టికి మూల కారము బీజం ఏదైతుందో అది కామం, అంటే కోరిక. ప్రపంచంలో ఏమీ లేనప్పుడు ఒక ఈ సృష్టి కావాలనే ఒక కోరికతోటే ఈ రోజు మనం అందరం పుట్టిన, మీ నేచర్ కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతి ఒక్కటి. అంటే ఆ డ్రీమ్ కి అంత పవర్ ఉంది అన్నమాట.
సో దాన్ని మనం ఆ న్యాచురల్ దాన్ని మనం కూడా దాన్ని ముందుకు వెళ్తా ఉండాలి, దాన్ని తెలుసుకుంటా అనమాట. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ డ్రీమ్. దిస్ ఈజ్ ఆల్సో ద మనం అనుకున్నాం కదా 100 కంటే ఎక్కువ సీడీలు ఈ బిజినెస్ లో రిలీజ్ చేసినారంటే దాని అర్థం ఏంటి? అటుపోయి అటుపోయి ఏంటంటే మళ్ళీ మొదటికి వచ్చి బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగా ఏంటంటే మళ్ళీ డ్రీమ్. ఇప్పుడు ఇన్ని రోజులు మనం అవన్నీ చేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఒకసారి మనం మన డ్రీమ్స్ ని కనుక మనం క్లియర్ గా చేసుకున్నట్టయితే మన బిజినెస్ చాలా మారిపోయేది ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏమిందరికైనా అసలు కథ అంతా ఈ నుండి మొదలవుతుంది. ప్రాబ్లం ఏమంటే మనకు ఒకటి విష్ ఉంటది, వాంట్ ఉంటది, నీడ్ ఉంటది, డ్రీమ్ ఉంటది, డిజైర్ ఉంటది, అందులో స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉంటది. ఇవన్నిటిని మనము ఎటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు, దేని పడితే దానికే వాడేస్తా ఉంటాం. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు డిఫరెన్స్ ఏమెరికైనా ఒకటి విష్ అండ్ వాంట్ అంటే వస్తే బాగుండు అని ఒకటి అనుకుంటున్నాము, కావాలని ఒకటి అనుకుంటున్నాము. ఆ రెండిట్లలోనే తేడా ఉంది. అవి రెండు కాకుండా కూడా వస్తే బాగుండు అనే దానికి రాకపోతే ఏమన్నా చేస్తామా? ఏమి చేయము, ఏం ప్రాబ్లం కూడా కాదు మనకు అది. కాబట్టి ఏంటంటే విష్ తోటి ఏం కాదు, వాంట్ తోటి కూడా ఏం కాదు. నీడ్ ఉంటాయి కదా, నీడ్ కి డ్రీమ్ కి చాలా దగ్గర మనం సీడీలు అవి వింటున్నప్పుడు కొంచెం మనకు కన్ఫ్యూజ్ అవుతా ఉంటది, మాకే అవుతా ఉంటది ఒక్కొక్కసారి. యాక్చువల్ గా ఏంటంటే ఈవెన్ సుమిత్ బహదూర్ది సఫలతకి వారు పడితే కదా అని ఉంది. దాంట్లో ఏం చెప్తాడు ఎరికైనా, నీడీ మనుషులను బిజినెస్ లో తీసుకురావద్దు అంటాడు. అంటే దాని అర్థం ఏమెరికైనా వాళ్ళకి ఎప్పటికేందంటే ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, ఆ పైసల ప్రాబ్లం, దాంట్లోనే ఉంటారు. కానీ వాళ్ళు డ్రీమ్ దగ్గర దాకా పోలేరు. అంటే నీడ్ అంటే ఏంటంటే ఈ రోజు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి చూడు, అవి అనమాట. అవి ఎట్లో ఒకట్లా అటో ఇటో పాటు చేసేసుకుంటారు. అది డ్రీమ్ అంటే చాలా పెద్ద అది ఉంటది అనమాట. సో నీడ్ వేరు. ఆ తర్వాత ఏంటంటే డ్రీమ్స్ గోల్స్ అని గురించి మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఏంటంటే పర్పస్ అనే దానికి డ్రీమ్ అనే దానికి చాలా తేడా ఉంటది. డ్రీమ్ అంటే ఒక పెద్ద అది, కానీ పర్పస్ అంటే ఏంటంటే మన లోపల నుండి వస్తుంది. అది అంటే మన జిందగీ పర్పసే ఇది, మన లైఫ్ మిషనే ఇది. మిషన్, పర్పస్ ఇవన్నిటికీ వేరువేరుగా ఉంటది. వీటి గురించి మాట్లాడాలంటేనే 1 గంట పడుతుంది మనం కరెక్ట్ గా మాట్లాడాలంటే. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమంటే మనము ఇవన్నిటి గురించి దీంట్లో తీవ్రత, ఇంటెన్సిటీ యొక్క డిఫరెన్సే ఉంటది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే నాకు ఇది కావాలి అని అంటారు కొంతమంది, నాకు ఇది ఉంటే బాగుంటు అని కొంతమంది, నాకు ఏదేమైనా ఇది కావాలని అంటారు. చిన్నపిల్లలు కింద బండి పొరుతారు చూడు, వాళ్ళకి దొరుకుతుంది అది. ఎందుకంటే వాళ్ళు ఇజ్జత్ పోతుందంటే ఎట్లా నన్ను ఒక రకంగా చేసేదంటే వాళ్ళు కొనిస్తారు వాళ్ళకి కదా. అట్లాగే మనం ఎంత స్ట్రాంగ్ గా ఏం కావాలనుకుంటున్నామో దానికంటే కూడా ఎంత స్ట్రాంగ్ గా కావాలనుకుంటున్నాము, ఎందుకు కావాలనుకుంటున్నాము. అది లేదనుకో, మనం కావాలనుకున్నాము డబ్బు కావాలనుకున్నాము, డబ్బు కావాలనుకుంటే ఆ డబ్బు ఎప్పుడు రాదు. కానీ ఆ డబ్బు ఎంత కావాలి, ఎప్పటి వరకు కావాలి, ఎందుకు కావాలి, ఎంత స్ట్రాంగ్ గా కావాలా, దానికోసం మనం ఏమైనా చేయడానికి రెడీ ఉన్నామా లేదా, లేదంటే చిన్న చిన్నవి వచ్చేసి మనల్ని బంద్ చేయించేస్తాయి, మనల్ని సైడ్ ట్రాక్ చేయించేస్తాయి, డిస్ట్రాక్షన్ అయిపోతా ఉంటాము. నేను కూడా ఒకసారి బిజినెస్ చేసిన అనే కేటగిరీలో కలిసిపోతాం మనం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ విష్లు, వాంట్లు, నీడులు, డ్రీమ్లు, మిషన్, పర్పస్, గోల్ ఇవన్నిటికీ ఒక అది ఉంటుంది అనమాట. ఈ రోజు మనం మాట్లాడేది యాక్చువల్గా ఏంటంటే డ్రీమ్స్ అండ్ గోల్స్ గురించే. కాబట్టి ఆ రెండింటిని కొద్దిగా ఫ్యూచర్ డిజైర్ స్టేట్ ఒకటి ఉంటుంది. ఫ్యూచర్ డిజైర్ స్టేట్ అంతా ఈ రోజు అయితే నాకు అంతా బాగానే ఉంది, కానీ ఫ్యూచర్ లో నాకు ఇది కావాలనుకునేది ఉంటుంది చూడు. చాలా మంది దగ్గర ఏంటంటే ఇప్పుడు మేము కూడా బిజినెస్ ఉద్యోగంలో ఉన్నాము, చాలా బాగానే ఉండే, మాకు కూడా ఈ రోజు కూడా బాగానే ఉన్నాము. ఒకవేళ మామూలుగా బ్రతకడానికి మేము వచ్చిన ఏ ప్లేస్ అవుతుందో అక్కడ నుండి చూసుకుంటే మా లైఫ్ లో ఇంతకంటే ఎక్కువ మేము చేయాల్సిన అవసరం లేదు. మేము ఒక ఊరి నుండి ఒక వ్యవసాయము, నేను కూడా వ్యవసాయం చేసిన, అక్కడ నుండి వచ్చిన ఈ రోజుల్లో మేము ఒక వ్యక్తి కొంతమంది సంపాదించే దానికంటే ఎక్కువ మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము. అందులో మేము సచ్చేదాకా మాకు పెన్షన్ వస్తుంది. మాకు బ్రతకడానికి మాకు మా 2 పిల్లలకు మాకు ప్రాబ్లమే లేదు. కానీ మేము చేస్తున్నది ఈ జర్నీ మొత్తంలో మాకు అర్థమైన దాన్ని చూసిందంటే లైఫ్ లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అనే రియలైజేషన్ అయినాం. కాబట్టి ఈరోజు మేము ఈ బిజినెస్ చేస్తా ఉన్నాం. అదర్వైజ్ ఏంటంటే మా దగ్గర ఉన్న వాళ్ళందరూ అక్రమంగానో సక్రమంగానో రకరకాల వాళ్ళందరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అంతవరకు అయిపోతారు. ప్రజెంట్ అచీవ్మెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ అన్నట్టుగా సెట్ అయి కూర్చుంటారు.
కానీ మేము ఎందుకు చేస్తున్నాం అని అంటే ఈ మధ్యలో మాకు అర్థమైన దానికోసం దాన్ని పట్టుకొని మనం కొంతమందికి హెల్ప్ చేస్తే ఇంకా మంచిగా మనం ముందుకెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ గా, అది కూడా ఫైనాన్షియల్ గా కూడా ఏంటంటే దాంట్లో రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు డబ్బే కావాలనుకో, ఇప్పుడు ఫైనాన్షియల్స్ అంటే ఇప్పుడు ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నాం. డబ్బు గురించి మాట్లాడితే ఒకటి ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకున్నాము, రెండోది ఇన్కమ్ ఉన్నదానికి ఇంకా కొద్దిగా ఎక్కువ, రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలా మందికి ఏంటంటే అర్థమే కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమి. ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటారు ఏంటంటే నాకు టైం ఫ్రీడమ్ అంటాడు ఆయన. వింటున్నారా శ్రీనివాస్ గారు? నీకు టైం ఫ్రీడమ్ ఎట్లా వస్తుంది, నీకు ఎట్లా దొరుకుతుంది, ఏడ దొరుకుతుంది? అది టైం ఫ్రీడమ్ దొరకదు. ఆ టైం ఫ్రీడమ్ అనే డ్రీమ్ ని నువ్వు గోల్ గా కన్వర్ట్ చేసుకోవాలా. ఆ గోల్ గా కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నీకు ఎంత అయితే నీకు నువ్వు సంపాదిస్తున్నావో ఆ దానికోసం నువ్వు అక్కడ బిజీ అయిపోతున్నావు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు 50,000 1,00,000 అక్కడ సంపాదిస్తున్నావు కదా. ఆ 1,50,000 కంటే ఎక్కువ 2-3 లక్షలు నీకు వస్తున్నాయి అనుకో, లేదంటే ఈవెన్ ₹1,00,000 50,000 నువ్వు సంపాదించేదే కనుక పక్క నుండి వచ్చిందనుకో, అక్కడ నుండి నువ్వు ఫ్రీ అవుతావు, అదే కదా. కానీ దానికి ఏం చేయాలా, నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఇక్కడ నుండి, దానివల్ల నేను ఎందుకు ఇంత బిజీ అయిపోయి ఇంట్లోనే నాకు టైం లేకుండా అయిపోతా ఉంది, నాకు ప్రాబ్లం అవుతా ఉంది, నేను ఫ్యామిలీలో ఎక్కడ వెళ్ళలేకపోతున్నా, ఇది అది ఇవన్నీ నేను చేస్తూనే వస్తుంది, రేపు చేయకపోతే రాదు. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఆ డ్రీమ్ ను కాస్త మనము దాన్ని కన్వర్ట్ చేసుకుంటాము. మీరు కనుక మీ స్కోర్ ఎంత అనే సిడి కనుక మీరు విన్నట్టయితే మణిపాల్ రెడ్డి వాళ్ళది ఉంది, దాంట్లో ఆయన క్లియర్ గా చెప్తారు. ముందు మీ డ్రీమ్స్ అన్ని రాసుకోండి ఒక దగ్గర. ఆ డ్రీమ్స్ అన్ని రాసుకున్న తర్వాత దాన్ని ముందు ప్రియారిటైజ్ చేయండి. మనం ఏదో అనుకుంటాం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకుంటాం, మన మైండే ఒప్పుకుంటలేదు, అది మనము ఒప్పుకుంటలేము, దానికోసం పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అవునా కదా. సో మనం చేయాల్సింది ఏంటంటే రియల్ గా ఎగ్జాక్ట్ గా మనకి ఏం కావాలా. ఇప్పుడు శ్రీనివాస్ ఆయనది మనం కనుక చూసుకున్నట్టయితే సపోజ్ 50,000 కనుక వస్తే నేను ఇక్కడ నుండి ఫ్రీ అవుతా అనేది రానంత వరకు ఆయన టైం ఫ్రీడమ్ అని జిందగీ మొత్తం అన్నా రాదది. సో ఇక్కడ అయింది ఏంటిది, మన డ్రీమ్ ను కన్వర్ట్ చేసిన మనము అమౌంట్ గా అంటే 50,000 వస్తే నేను ఫ్రీ అవుతా. ఆ 50,000 అయినప్పుడు మళ్ళీ ఈ బిజినెస్ లో ఎట్లా వస్తుంది, అది ఏమైతే వస్తుంది, ఒక బిఎఫ్ఐ అయితే కానీ ఒక 59% అయితే కానీ వస్తుంది అన్నప్పుడు అక్కడ నుండి మనది ఆ గోల్ అనేది. ఇప్పుడు డ్రీమ్స్ అనేది అచీవ్ కాదు, గోల్స్ మాత్రమే అచీవ్ అవుతాయి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ రోజు అంటే మనము డ్రీమ్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఇవి కావాలన్నాం కదా, కానీ గోల్స్ మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కానీ డేట్స్ లేకుండా గోల్ ఉండదు. మన డ్రీమ్ మీద ఎప్పుడైతే ఈరోజు రమేష్ మాట్లాడింది కదా, నాకు ఈ టైం వరకు నాకు ఇది కావాలి అంటే అప్పుడు అది గోల్ అవుతుంది. నాకు కేవలం ఇది కావాలంటే అది డ్రీమ్ అవుతుంది, అది ఎప్పుడు పూర్తి కాదు. అర్థమైంది కదా. సో మనం ఏమంటే మనకి ఏం కావాలో డిసైడ్ చేసుకొని దాన్ని ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి కూడా మనకు కావాల్సిన వాటిని క్లియర్ చేసుకొని వాటికి ఒక ముందు రాసుకోవాలి అన్నిటిని. మనం కూడా చాలా మందితో కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం, మీకు ఏమేం కావాలో చెప్పండి, అవన్నీ రాపిస్తాం. మనం రాపిచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఒక్కొక్క దాన్ని క్లియర్ చేపిస్తాం. ఇల్లే కావాలనుకుంటే ఇల్లు ఎక్కడ కావాలి, ఎంతది కావాలి, ఎన్ని రూములు కావాలి, ఏం కావాలి, అవన్నీ క్లియర్ చేయాలి. నేను ముందు మాట్లాడతాను ఇంకా దానికోసం. సో ఈ రకంగా ఫస్ట్ చేయాల్సింది మీకు, మీ పిల్లలకి, ఫ్యామిలీ మొత్తం అందరిది ఒక దగ్గర కూర్చుండి, నేను ఈ చెప్పబోయే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సీరియస్ గా బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్లకు ఈ ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు ఏదో ఇటాట్ చేస్తా ఉంటే కాదనమాట. అది అసలు బిజినెస్ అది కానే కాదు. మాకు కూడా చాలా వందల మంది అవసరం లేదు, కొంతమందే సీరియస్ గా ఉన్న వాళ్ళే చాలు. ఇప్పటి వరకు మేము సంవత్సరంన్నర అయింది దాదాపుగా. ఈ లాక్డౌన్ అయినప్పటి నుండి కూడా మేము చూస్తున్నది ఏంటంటే చాలా మంది వస్తున్నారు, కష్టపడుతున్నారు, ఇటాట్ అంటున్నారు, కానీ వాళ్ళు క్లారిటీ లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలిసినా కానీ దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఆయన ఏం చేస్తాడు, ఆయన వస్తాడు ఏదో క్లాస్ విన్నట్టుగా దీన్ని కూడా వింటాడు, ఒక పిక్ తీస్తాడు, పెట్టేస్తాడు, దాంతో ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు కదా. దాంతో ఆయనకు వచ్చేస్తుంది, ఆయనకు కావాల్సిన అవసరము లేదు, అది రాకపోతే నష్టమయ్యేది లేదు. కాబట్టి ఏంటంటే ఏదో అన్నట్టు నడిచిపోతా ఉంది. అట్లా కాదనమాట. ఇక్కడ ఏమంటే మనకు కావాల్సిన ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చుండి రాసుకొని దాన్ని ఎగ్జాక్ట్ గా స్పెసిఫిక్ గా రాసుకున్న తర్వాత దానికి ఎంత అవుతుంది అనేది అమౌంట్ గా కన్వర్ట్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ ఏందనేది అది డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు దానికి ఒక యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. దానికి అప్పుడు యాక్షన్ జరుగుతుంది. యాక్షన్ చేస్తా ఉంటే ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ను ఫేస్ చేసుకోవడానికి, గైడ్ చేయడానికి మన దగ్గర మెంటర్షిప్ టీం ఉంటుంది.
కానీ మనం ఒట్టిగానే చెయ్యి 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 అంటే ఇవన్నీ ఏం చేయకుండా వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కాలేరు అనమాట. వై పీపుల్ డోంట్ డ్రీమ్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఎందుకు మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నాయన్నీ పొందడానికి కలిగిన అవకాశాలు అన్నీ ఉన్నప్పుడు మనుషులు ఎందుకు డ్రీమ్ చేయలేకపోతున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకరికైనా ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏ అడ్డు అది ఇది ఏది ఉండదు. వాళ్ళకి ఏదంటే అది మాట్లాడతారు, ఏది కావాలి, నవ్వాల్సి వస్తే నవ్వుతారు, ఏడవాల్సి వస్తే ఏడుస్తారు, మూత్రం వస్తే మూత్రం పోసేస్తారు, ఏదంటే అది చేసేస్తారు వాళ్ళు. కానీ కొద్దిగా పెద్ద కాగానే ఏమవుతుందంటే నువ్వు అది చేయకు రాదు, అటుపోకు ఇటుపోకు, ఇది చేయకు అది చేయకు అని మెల్లమెల్లగా అలా మొత్తం మనం బంధించేస్తాం. అంటే ఒక ద వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ ఆయన బుక్ లో ఏం రాస్తాడు ఎవరికైనా, ఒక వ్యక్తి అంటే 18 years వచ్చేసరికి దాదాపు 150,000 సార్లు నో ఇని ఉంటారంట వాళ్ళు. అంటే అక్కడికి వచ్చేసి వాళ్ళు ఏమంటే నేనేం చేయొద్దు, నేనేం చేయలేను, నా వల్ల కాదు, లైఫ్ ఇంతే అనే దగ్గరకు వచ్చేస్తారు. 18 years వచ్చే వరకు అయిపోతుంది అది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఏమన్నా పోయి మొదలు పెట్టిరు అనుకో, అరే ఇప్పటి వరకు నువ్వేం చేయలేదు, దాంట్లో ఫెయిల్ అయినావు, దీంట్లో పోయి ఇది చేసి ఎంతో మంది ఫెయిల్ అయ్యారు, ఇది అంటే ఆ రకంగా ఏంటంటే మొత్తం వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే దొరుకుతుందో దాంట్లో సెట్ అయిపోయి బతుకుతా ఉంటాము, పైకి వెళ్ళిపోతాం. ఇది జరుగుతుంది అనమాట. సో ఈ దాని నుండి బయటికి రావడం కోసమే మనకి ఆపర్చునిటీ ఇక్కడ ఈ టేప్స్ కానీ, బుక్స్ కానీ, ఆడియోస్, వీడియోస్, మెంటర్షిప్, ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దీని పర్పసే అనమాట. నిన్ను ఒక అద్దం పెట్టి చూపించి నీ లోపల కూడా అదే ఆత్మ ఉంది, నువ్వు కూడా అన్ని పొందగలవు, నువ్వు కూడా అన్ని చేయగలవు అని నిన్ను లోపల తట్టి లేపి నిన్ను ఒక వ్యక్తిగా తయారు చేసి నీ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము నీకు ఇక్కడ 100% ఒక అట్మాస్ఫియర్ కల్పించి, నీకు ఒక మెంటర్షిప్, ఎంపవర్మెంట్ అన్ని కల్పించి నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నారు. కానీ దీనికి మీటింగ్ లకు రావాలంటే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే డ్రీమ్స్ స్ట్రాంగ్ లేవు కాబట్టి. అర్థమైంది కదా? సో ఇదే అనమాట, మీరు చేయాల్సింది ఏంటంటే డ్రీమ్స్ ను స్ట్రాంగ్ చేసుకోవాలా. సో నెక్స్ట్, వై పీపుల్ డోంట్ అచీవ్ డ్రీమ్స్ బట్ ఎవ్రీబడి వాంట్స్. అందరు కావాలనుకుంటారు కానీ ఎందుకు చేయలేరంటే చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎందుకనంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే కన్ఫ్యూజన్ బిట్వీన్ ద యాక్షన్ అండ్ డ్రీమ్స్, గోల్స్, ప్లానింగ్ ఇవి ఉన్నాయి కదా, వాటి మధ్యలో వాళ్ళకు ఒక సరి అయిన అది ఉండదు అనమాట. ఇప్పుడు మనం అంటాం కదా, నేను సిల్వర్ పోవాలి అంటారు. సిల్వర్ పోవాలంటే యాక్చువల్ గా సిల్వర్ కి అయితే ఎన్ని పీవీలు అయితే సిల్వర్ పోతారు, ఆ సిల్వర్ పోతే ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ వస్తే మనకు ఏం డ్రీమ్ పూర్తి అవుతుంది, దానికోసం మనం చేస్తున్నది ఏమి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మంచిర్యాల నుండి హైదరాబాద్ పోవాలంటే మనకి ఒక 5 గంటలు పడుతుంది అనుకుందాము. ఒక గంటకు 60 kilometers స్పీడ్ తోటి పోతే అడిగిపోతాం అనేది మనకు తెలిసింది. మనం గంటకు 10 kilometers స్పీడ్ తోటి పోతే అదే 6 గంటలలో చేరుతామా? మనం చేరం కదా. కానీ మనకు అది తెలుస్తూనే లేదు, మనం కావాలా ఏమనుకుంటున్నాము, దానికి మనం చేస్తున్నామేమి, కనీసం దానికి దీనికి పొంతన ఉందా అనేది కూడా ఆలోచించాం మనం. అర్థమవుతుంది కదా? ఇక్కడనే మన ప్రాబ్లం అంతా అయ్యేది. ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే మన మైండ్ లో నుండి అరే నేను చేస్తున్న ఇది అయితే అయ్యేది కాదు, మన మైండ్ లో వచ్చేస్తుంది, మన దిమాగ్ ఆటోమేటికల్లీ సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని పని చేయకుండా చేసేస్తుంది. అది చేయాల్సింది ఏంటంటే ముందు యాక్చువల్ గా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని పద్ధతిగా ఒక దగ్గర రాసుకొని సిన్సియర్ గా దాన్ని ముందట పెట్టుకొని, మనం అంటాం కదా డ్రీమ్స్ రాసి పెట్టుకోండి అంటాం కదా. ఎందుకనంటే అవి మనకు రోజు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము 953 BIB అంటాం కదా, BIB అంటే బోర్డ్ ఇన్ ద బెడ్రూమ్ అని, మన డ్రీమ్స్ అన్ని రాసి పెట్టుకోవాలని. అవి ఎందుకనంటే ఇందుకే అనమాట. యాక్చువల్గా ఏంటంటే మన ఎగ్జాక్ట్ ప్లానింగ్ అనేది మనకు తెలియాలి. నాకు ఈ వస్తువు తీసుకోవాలా, లేకపోతే ఈ డ్రీమ్ అనేది ఏంటంటే మన ఎమోషనల్ గా ఉంటది, గోల్ అనేది ఏంటంటే ఒక నంబర్స్ దాన్ని అచీవ్ చేసేది ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్, ఇది రెండింటికి ఇది అనమాట. డ్రీమ్స్ అచీవ్ కాదు, గోల్సే అచీవ్ అవుతాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డిసైడ్ అయ్యే డ్రీమ్ తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని రాసి పెట్టడం. అంటే మనము బొమ్మలు అతికించుకోవడం కానీ, రాసి పెట్టుకోవడం కానీ, ఇవి చేయడం వల్ల ఏంటంటే దాని వెనకాల పెద్ద సైన్స్ ఉంది. కానీ ఏంటంటే సింపుల్ గా ఏంటంటే దాన్ని రోజు చూడడం వల్ల, ఇప్పుడు ఒక వ్యక్తికి వెయిట్ తగ్గాలనుకో, సంవత్సరానికి ఒకసారి వెయిట్ చూసుకుంటే తగ్గుతాడు ఆయన ఎప్పుడన్నా? ఆ మధ్యలో ఏం చేయాలనేది ఎట్లా తెలుస్తుంది ఆయనకి?
అందుకోసం ఏం చెప్తారనంటే వెయిట్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ప్రతిరోజు వెయిట్ చూసుకోవాలి. అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే అరే నేను ఇంకా తగ్గుతలేను, అరే నాది ఇంత ఉంది అని దాని గురించి ఆలోచిస్తారు వాళ్ళు. సో ఇక్కడ కూడా ఏంటంటే మన డ్రీమ్స్ గోల్స్ అనేది రాసి పెట్టుకోండి అని మనం చెప్తా ఉంటాము, కానీ అవి రాయం. ఎందుకనంటే దాని ఇంపార్టెన్స్ అంతా మనకు తెలియదు. దానివల్ల సంవత్సరం లేట్ అవుతుంది మనకి, అవునా కదా. ఇప్పుడు దాన్ని అంటిపెట్టినాం అనుకో, రాసి పెట్టి అతికిచ్చి ఉంటున్నాం అనుకో, మన ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసారే నువ్వు ఈ కారు కొంటున్నావా 10 సార్లు వాళ్ళే గుర్తు చేస్తారు మనల్ని, అవును కదా. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. డ్రీమ్స్ మనకు ఎందుకు అవసరము? ఫస్ట్ పాయింట్ ఏంటంటే డ్రీమ్ డిసైడ్ యువర్ యాటిట్యూడ్. మనం కనుక ఎక్కడన్నా బాగేదన్నా దొరికేది లాభం అయ్యేది ఉందనుకో, అరే ఎట్లా పోవాలో ఏమని ఆలోచిస్తామా, లేలే ఆడ పోవాలి మంచిదే ఇది ఏదన్నా పోవడం, మన యాటిట్యూడే దానికోసం పాజిటివ్ అయిపోతుంది. అది కనుక లేకపోతే అరే అక్కడ ఇట్లున్నది, ఎండ కొడుతుంది, ఇది అవుతుంది అది అవుతుంది, ఆ రకంగా ఉంటుంది. కానీ మనకు డ్రీమ్ కనుక స్ట్రాంగ్ ఉందనుకో, డ్రీమ్ డిసైడ్స్ యువర్ యాటిట్యూడ్. ఇది మంచిదే జరుగుతుంది అవుతుంది ఇది అనేది ఒక పాజిటివిటీ అనేది ఆటోమేటిక్ వస్తుంది. డ్రీమ్స్ గివ్స్ యూ ఏ ఫ్యూచర్ ఫోకస్. ఇప్పుడు మా దాంట్లో స్టూడెంట్స్ వస్తారు, 5 ఏళ్లకు యూజీలో వస్తారు, 3 ఏళ్ళు పీజీలో వస్తారు. వాళ్ళకు గనక ఆ చదివిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనే ఫ్యూచర్ ఫోకస్ కనుక లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఆ పాలిటిక్స్ అని అటని ఇటని ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, స్టూడెంట్స్లకు వాళ్ళ తర్వాత పోయి ఏం చేయాలో తెలియకపోతే టైం వేస్ట్ అవుతుంది, టైం పాస్ అయినట్టే అవుతుంది వాళ్ళకి. డ్రీమ్స్ కీప్స్ యూ ఫ్రమ్ వేస్టింగ్ యువర్ లైఫ్. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు మనకి ఏదన్నా ఫ్లైట్ పట్టుకోవాలనుకుంటే మనం ఏమన్నా అక్కడిక్కడ టైం పాస్ చేసుకుంటూ ఉంటాం. మనం ఒక గంటలో మనకు ఒక ఫ్లైట్ పట్టుకొని ఉందనుకో, వీళ్ళతోటి మనం వాళ్ళని కలవడానికి పోతా, ఇళ్ళని కలవడానికి పోతా, టైం పాస్ చేసుకుని ఉంటామా? ఎందుకంటే మనకు అక్కడ గోల్ ఉంది. మనకి దాన్ని అనుకున్నప్పుడు ఏంటంటే అన్నిటిని బంద్ చేసి దాని వైపు మనం ఎనర్జీ, టైము, ఎఫర్ట్ అన్ని దాని వైపు వేస్తాం. మన దగ్గర గోలే లేదనుకో, వికెట్లే లేకపోతే ఏడ బాల్ వేస్తాం మనం, అవునా కదా. సో మనకు గనక ఈ నెల ఏం చేయాలా, ఈ ఇయర్ ఏం చేయాలా, ఈ వారం ఏం చేయాలా, ఈ రోజు ఏం చేయాలా, ఎప్పటి వరకు అయితే మనము వాటిని డివైడ్ చేసుకోము. ఫస్ట్ మనం రాసుకునే దాని గురించి మాట్లాడుతున్నాము. రాసుకునేది అనేది ఇంపార్టెంట్. రాసుకోవడం వల్ల, ఈ డ్రీమ్స్ ఉండడం వల్ల మనకు జరుగుతుంది ఏంటంటే మన టైం వేస్ట్ కాదు, మనకు ఒక ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో ఛాలెంజెస్ వస్తాయి కదా, ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికి మనుషులు అవుట్ అవుతా ఉంటారు. జస్ట్ ఏంటంటే మనం గ్రూప్ లో చూస్తూ ఉంటాం కదా, ఇది నేను చూసినా గా లెవెల్లో కదన్నారట అంటే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ డ్రీమ్ ఎంత ఇట్లా వాళ్ళను లేపాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే ఊవంటే వెళ్ళిపోయేటట్టు ఉంటారు అనమాట. అంత వీక్ గా ఉంటాయి అనమాట వాళ్ళ గోల్స్, డ్రీమ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ డ్రీమ్ అనేది గట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేమే ఉన్నాం కదా, 1000 మంది వచ్చి మా డ్రీమ్ కానీ మమ్మల్ని బిజినెస్ లోకి వెళ్ళి తీసేయలేరు. అంటే మా డ్రీమ్స్ అంత స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే హ్యావింగ్ ఏ డ్రీమ్ ట్రాన్స్పోర్ట్స్ యూ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ ఆఫ్ ద ప్రజెంట్ ఇంటూ ద పాసిబిలిటీస్ ఆఫ్ ద టుమారో, ఫ్యూచర్ అన్నమాట. అంటే ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫ్రస్ట్రేషన్, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, అది ఉంది. మేము కూడా బిజినెస్ లో వచ్చినప్పుడు 120 రూపాయలు కూడా రాకపోయేది, 3,500 ఫోన్ బిల్లులు కట్టేది, లక్షలు 1,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి బిజినెస్ అవి చేసేది. ఎందుకు చేసినా మేము అంటే మా దిమాకులు అనేది ఉంది కదా, ఓహో ఫ్యూచర్ లో ఇది దొరుకుతుంది, అది దొరికే సంభావన ఉంది, పాసిబిలిటీ ఉంది అనేది దేని ద్వారా తెలిసింది మాకు? ఈ డ్రీమ్స్ ద్వారానే కదా. మా బ్రదర్ ఉన్నాడు ఊర్లో, ఏంటంటే అప్పుడు అన్నల ప్రాబ్లం ఉంది, మేము ఊరికి పోయినప్పుడల్లా వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, ఊరోళ్ళు అందరూ అంటా ఉన్నారు, ఇట్లా మీరైతే బాగున్నారు, వీళ్ళు ఇక్కడ ఊర్లో డిస్టర్బెన్స్. అవన్నప్పుడు మాకు ఆ డ్రీమ్ ఏంటంటే ఎట్లాగైనా వీళ్ళను ఎంత కొంత సంపాదించడం నేర్పియాలి వీళ్ళకు, ఈ బిజినెస్ వీళ్ళతోటి. అందుకోసమే మేము మాకు పక్కన లెగ్స్ కూడా వేసుకోకుండా మొత్తానికి మొత్తం తెలిసిన వాళ్ళని వీళ్ళని వాళ్ళ కిందేసి సిల్వర్, ఇప్పుడు రవీందర్ రత్న ఉన్నాడు, ఆయనను కూడా గోల్డ్ ప్రొడ్యూస్ చేసి ఇవన్నీ ఎందుకు చేసినాం మేము అని అంటే, దీంట్లో మన కోసం ముందర చాలా ఉంది. ముందైతే మనకు వచ్చిన పర్పస్ ఇది కదా, వీళ్ళని సక్సెస్ చేపియాలా అనే దానికోసమే కదా మేము చేసినాము. సో ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఫ్యూచర్ పాసిబిలిటీస్ అనేది ఉండాలంటే మీకు డ్రీమ్ ఉంటేనే కానీ మీరు నిలబడతారు. ఇక్కడ జరిగేది ఉంది, దొరికేది ఉంది, నేను సక్సెస్ అయ్యేది ఉంది, నాకు ఇది కావాలన్నప్పుడే మీరు ఈ రోజున్న ఫ్రస్ట్రేషన్స్ ని ఎదుర్కోగలరు మీరు. ఓకే, మీకు ఒకవేళ నేర్చుకోవడానికి రెడీగా ఉండరు, మీరు నేర్చుకోవాలన్నా, ఓర్చుకోవాలన్నా, మార్చుకోవాలన్నా, లేదంటే సబ్మిట్ కావాలన్నా, కమిట్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ మీకు డ్రీమ్సే మిమ్మల్ని
క్రమశిక్షణలో దారిలో పెడతాయి. ఏ మనుషులు మిమ్మల్ని పెట్టరు. అందుకోసమే డ్రీమ్స్ రాసి పెట్టుకునేది, డ్రీమ్స్ గురించి మాట్లాడేది. డ్రీమ్స్ అనేది అదే అన్నమాట. గోల్ అచీవ్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు మామూలుగా చెప్తారు కదా, చాలా సీడీలలో వింటారు మీరు. గోల్స్ ఎట్లా ఉండాలి, డ్రీమ్స్ ఎట్లా అచీవ్ కావు, డ్రీమ్స్ మనం కన్వర్ట్ చేసుకున్నాము, రాసి పెట్టుకున్నాము, ఇవన్నీ జరిగినాయి, వాటి కాస్ట్ ఎంత అవుతుంది, అవన్నీ అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే డ్రీమ్స్ షుడ్ బి స్మార్ట్. స్మార్ట్ అంటే ఎరికేనా? ఎస్ ఫర్ స్ట్రాంగ్, స్పెసిఫిక్, సెల్ఫ్. ఎస్ అంటే ఏంటిది? స్ట్రాంగ్, స్పెసిఫిక్, సెల్ఫ్. సెల్ఫ్ కాకుండా నేను ఇప్పుడు ఒక్కొక్కరు భార్య డ్రీమ్ కోసం భర్త, భర్త డ్రీమ్ కోసం భార్యలు కూడా పనిచేయని సిచ్యువేషన్లు ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం. కానీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఒక కామన్ గోల్ చేసినప్పుడు వాళ్ళిద్దరి ఎఫర్ట్ అనేది ఒక్క దగ్గర కలిసి వాళ్ళు చాలా తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీపుల్ ఆర్ మోటివేటెడ్ ఫర్ దేర్ రీజన్, నాట్ ఫర్ అదర్స్. ఎందుకంటే వాళ్ళకేదో కార్ వస్తుంది, నాకు కూడా కావాలంటే అది మనకు అది ఇంట్రెస్ట్ కాదు కాబట్టి మనం 4 రోజుల్లో బంద్ అయిపోతాం. లేదంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అనుకో, మా బ్రదర్ కోసం నేను చేస్తున్నా అంటే బ్రదర్ కోసం కాదు, అక్కడ నా డ్రీమ్ అది. వాళ్ళు సక్సెస్ కాకపోతే మా పేరెంట్స్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు అవుతున్నారు, మేము ఇంటికి పోయినప్పుడల్లా మాకు టెన్షన్ తీసుకొని వస్తున్నాం కాబట్టి వాళ్ళని సక్సెస్ చేయాలనేది అది నా డ్రీమ్. నేను చేసింది వాళ్ళ కోసమైనా అది నా డ్రీమ్ అది. అందుకోసమే నేను దాంట్లో సక్సెస్ అయినా అనమాట. రెండోది ఏంటంటే సెల్ఫ్. తర్వాత ఎం ఫర్ మేజరబుల్. ఇప్పుడు బిల్డింగ్ కావాలనుకుంటే ఎంతది కావాలని దాని ముందు మాట్లాడతాం మనం. ఏ అంటే అచీవేబుల్. ఇప్పుడు 3 నెలల్లో డైమండ్ కావాలన్నారు అనుకోవాలన్న అంటే వాళ్ళకి బిజినెస్ తెలియదు అన్నట్టు. అర్థమైందా కాలేదా? ఇప్పుడు డైమండ్ పోవాలంటే 6 లెగ్గులు కావాలి. 60 లెగ్గులు ఉన్నా కాదు. కానీ ఆ 60 లెగ్గులైనా 6 లెగ్గులైనా 6 నెలలు వాళ్ళు క్వాలిఫికేషన్ సిల్వర్ ప్రొడ్యూసర్ మెయింటైన్ అయితే కానీ వాళ్ళని ప్లాటినం అంటారు. జైన్ అయినాక నువ్వు నీ దగ్గర ఎన్ని డబ్బులన్నా పెట్టి 3 నెలల్లో నేను డైమండ్ కావాలంటే ప్రపంచంలో ఎవరు కూడా డైమండ్ చేయలేరు వాళ్ళు. ఎందుకనంటే 6 నెలలు కాకుండా డైమండ్ కాలేరు. అర్థమైంది కదా? సో దట్ ఈస్ అచీవేబుల్. నెక్స్ట్ ఏంటంటే రియలిస్టిక్. మనం ఏదో అనుకున్నాం, ఏమంటే నేను సిల్వర్ పోవాలి, ప్లాటినం పోవాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనుకున్నాం. కానీ అది నీకు రియలిస్టిక్ అవుతుందా? నీ దిమాగ్ దాన్ని ఒప్పుకోగలుగుతున్నదా? నీడ్ ఇంటూ ఫేత్. ఆ డ్రీమ్ మీద నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం లేకపోతే దిమాగ్ ఏం చేస్తుంది? ఫైల్ నాట్ ఫౌండ్ పక్కన పెట్టేస్తుంది దాన్ని. అర్థమైంది కదా? నెక్స్ట్ ఏంటంటే టైం బౌండ్. ఇందాక రమేష్ అన్నాడు కదా, ఈ డేట్ వరకు, ఈ టైం వరకు నాకు ఇది కావాలా. టైం బౌండ్ లేకుండా గోల్ అన్నారు దాన్ని. నెక్స్ట్ ఏమంటే దీంట్లో ఈ డ్రీమ్స్ ను, గోల్స్ ను మనం చేసుకున్న తర్వాత మనీగా కన్వర్ట్ చేసినాము. కానీ డివైడ్ ఈచ్ డ్రీమ్ ఇంటూ స్మాలర్ డైలీ అచీవేబుల్ గోల్స్. ఇమ్మీడియట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే మనము ఫస్ట్ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు ఒక 50 లక్షల ఇల్లు కావాలి అనుకున్నాం. మనం 50 లక్షల ఇల్లు కావాలనుకున్నా మనకు వచ్చేదే శాలరీ 10,000 20,000 ఏదో ఉంది, మనకు బతకడానికి సరిపోతా ఉంది. మనం ఏమనుకుంటాము? 50 లక్షల ఇల్లు నాకు ఈ 6 నెలల్లో కావాలనుకున్నాం. అవుతుందా? అది కాదు. అది దిమాక్ ఏం చేస్తుంది? ఇది కాదులే పోనీలే అని మన పనులు మనం చేసుకుంటాం. ఆడ చేయాల్సింది ఏంటంటే ఈ 50 లక్షల ఇల్లు అనేది, లేదంటే అంతకంటే ₹1,00,00,000 పైది అంటే ఒక 1 to 2 years లోపల ఫుల్ఫిల్ చేసుకునే డ్రీమ్స్ ను షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటారు. ఆ తర్వాత 2 to 5 years లోపల మిడ్ టర్మ్ అంటారు. ఆ తర్వాత 5 to 10 years కావచ్చు, లైఫ్ లాంగ్ కావచ్చు, వాటిని లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. అంటే మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ ఏదో చూసుకొని ఆ కాస్ట్ పరంగా దీంట్లో ఎక్కడ సెట్ అవుతున్నాయి, అవి షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా. వాటిని వేసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ కోసం మనం ఈరోజు పని చేయలేము, అవి మనల్ని మోటివేట్ చేయవు. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ ఉన్న వాటిని చేరుకోవాలంటే ముందు మిడ్ టర్మ్ లో వాటిని చేరుకోవాలి. అదే రకంగా షార్ట్ టైం వాటిని, ఆ షార్ట్ టైం 2 years అనే దాన్ని ఏం చేయాలి మనము? ఆ 2 years లో కాకుండా 1 సంవత్సరం. ఇప్పుడు దాదాపు MBA వాళ్ళది 2 years ప్రోగ్రామ్ ఉంది కదా, మనం అనుకుంటున్నాం 2 ఏళ్లలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 2 ఏళ్లలో ఎమరాల్డ్ పోవాలి అంటే ఆల్రెడీ మాది ఒక లెగ్ క్వాలిఫై ఉంది, 2 లెగ్గులు మనం చేయాలి అంటే ఏం చేయాలి? మేము కనీసం సంవత్సరానికి ఒక లెగ్గును మినిమం ఏంటంటే దాన్ని మినిమం అంటే దానికి ఒక ఎక్స్ట్రా పెట్టుకొని పోవాల్సి ఉంటుంది. అంటే కనీసం ఒక 3 legs మీద ఫోకస్ చేసి 2 legs మాత్రం కంపల్సరిగా ప్లాటినం అండ్ ఎబో చెయ్యాలా అనేది ఉంది కదా. అయినప్పుడు ఆ 2 ఏళ్లలో ఇద్దరు ప్లాటినం అయినప్పుడు సంవత్సరం లోపల ఒకరిని చేయాలనా లేదా? అలాంటప్పుడు 6 నెలల్లో కనీసం సగం అంటే దాదాపుగా 4-5 వేల PVలకు అయితే తీసుకుపోవాలా లేదా?
సో అదే రకంగా ఏంటంటే 2 ఏళ్ల దాన్ని 1 సంవత్సరానికి, ఆ 1 సంవత్సరానికి 6 నెలలకి, 6 నెలల దాన్ని 3 నెలలకి, ఆ రకంగా మనము మంత్లీ, వీక్లీ, డైలీ అంటే ఎప్పటి వరకు అయితే మనము అల్టిమేట్ బాటమ్ లైన్ వచ్చేసి ఏంటంటే డైలీ హ్యాబిట్స్ చేయగలిగేది. ఈ రోజు నేను ఒకరితోటి మాట్లాడతా, నేను 50 లక్షల ఇల్లు నాకు అప్పుడు కావాలంటే ఈ రోజు నేను 10 మందితో మాట్లాడాలా, ఇద్దరితోటి మాట్లాడాలా, ఏం చేయాలనేది ఈ రోజు గోల్ ఉంటది కదా, అది డిసైడ్ కావాలా. మనం ఈ రోజు మనకు తెలియదు, మనం ఏం చేస్తూనే లేదు అనుకో, అది వెనక్కి పోతా ఉంటుంది. అది రేపు సచ్చేదాకా రేపే అవుతా ఉంటుంది అది. సో విషయం ఏమంటే ఇక్కడ మనము డైలీ యాక్టివిటీస్ అంటే కనీసం ఏంటంటే నేను రోజు ఇంత మందితోటి మాట్లాడాలా, ఇంతమందికి నేను కనీసం సామాన్లు ఇవ్వాలా, ఈ ట్రైనింగ్ అటెండ్ కావాలా, ఇది ఈ డైలీ యాక్టివిటీ ఈ బిజినెస్ కోసం, నా గోల్స్ కోసం నేను ఏం చేయాలనేది అది కాలేదనుకో, ఆ బిజినెస్ అందులో మనం గోల్స్ పొందలేం మనం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రైట్ డౌన్ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా గోల్స్ గురించి. ఒకటి గుడ్ ఐడియా వర్సెస్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్. గుడ్ ఐడియా ఏంది ఎరికేనా? ఐ విల్ లూజ్ 10 pounds ఈజ్ నాట్ పవర్ఫుల్ యాజ్ ఐ విల్ వెయ్ 135 grams by 5 PM on June 30th. నేను 10 pounds వెయిట్ తగ్గుతా అనేది అదొక మామూలుగా ఏంటంటే ఒక గుడ్ ఐడియా, అది ఒక డ్రీమ్, అది ఒక గుడ్ అంతనే, కానీ అది కాదు. అది ఎందుకనంటే ఎప్పటి వరకు అయితే నేను ఈ డేటు ఈ టైం వరకు జూన్ 30వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు నా వెయిట్ 135 pounds ఉంటది, తగ్గిస్తాను, ఈ రకమైనది ఉంటది కదా. అంటే ఎగ్జాక్ట్ గా ఇందాక రమేష్ చెప్పినాడు కదా, ఆ రకంగా ఇంత చాలా మంది ఏమనుకుంటారంటే ఇల్లు కూడా కావాలనుకుంటారు. ఇల్లు కావాలనుకున్నప్పుడు కూడా ఒక్కొక్కటి డీటెయిల్ గా రైట్ డౌన్ ఇట్ ఇన్ డీటెయిల్ అన్నమాట. అంటే సపోజ్ ఇఫ్ దేర్ ఇస్ ఏ సర్టెన్ హౌస్ యూ వాంట్ టు ఓన్, ఒక ఇల్లు కావాలనుకున్నాం అనుకో, రైట్ డౌన్ ఇట్స్ స్పెసిఫిక్ ఇన్ వివిడ్ కలర్ఫుల్ డీటెయిల్. అంటే మొత్తం మన కళ్ళ ముందట అది కనిపించేటట్టు ఉండాలన్నమాట. ద లొకేషన్ అది ఎక్కడ ఉండాలి, ల్యాండ్స్కేప్ ఎలాంటి ల్యాండ్ లో ఉండాలి, ఫర్నిచర్ ఏది ఉండాలి, ఆర్ట్ వర్క్ దానికి ఏమేమి ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఏమి ఉండాలి, ఫ్లోర్ ఎట్లా ఉండాలి, దాన్ని పిక్చర్స్ ఆఫ్ ద హౌస్ అవైలబుల్ పిక్చర్స్ ఎట్లా ఈ రకంగా ఏంటంటే దాని పిక్చర్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకొని వచ్చి వాటిని మనం ఇంట్లో ముందర పెట్టుకొని ఉంటే దట్ ఈస్ ద రియల్ అన్నమాట. అంటే ఇన్ని రూములు ఉండాలి, ఇది అంటే ఓవరాల్ గా ఏంటంటే మనం ఎగ్జాక్ట్ గా మనకు అది కంపల్సరిగా మన పిక్చర్ మొత్తం క్లియర్ గా ఉండాలన్నమాట. క్రియేట్ ఏ రీరీడ్ యువర్ గోల్ 3 times a day. డాక్టర్ ఆయన మన థింక్ అండ్ గ్రో రిచ్ లో 6 points చెప్పినారు. దాంట్లో కూడా ఇదే, ఎక్కడ పోయినా ఇదే ఉంటది. ఏమంటే మనము కనీసం ఏంటంటే రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మన డ్రీమ్స్, మన గోల్స్, మనకు ముందర కొన్ని డ్రీమ్స్ ఏంటంటే మన జేబులోనే ఉండాలి. అవి అంటే మనం ఏడబోయినా కానీ ఏంటంటే మనం ఒక వాలెట్ లో కూడా కొన్ని పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. 1 goal ఈజ్ నాట్ ఎనఫ్. సో ఈ రకంగా ఏంటంటే ఇవన్నీ ఒకసారి మీరు చేసి చూడండి, మీరు నిజంగా ఈ గోల్స్ ని మీరు రాసి పెట్టుకున్నారా లేదా. ఇప్పుడు మనం రేపు 1-on-1 కౌన్సిలింగ్ అవి చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ మీరు నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, లేదంటే నాకు అది కావాలి, ఇది కావాలనేది కాకుండా ఇప్పుడు మీకు తెలిసిన దాంతో మీరు ఎక్సర్సైజ్ చేయండి. 1 day 2 days లోపల మీరు ఎక్సర్సైజ్ చేయండి. నాకు అంటే మా ఫ్యామిలీకి ఇవి కావాలి, ఫస్ట్ పాయింట్ ఇది, దానికి ఇంత కాస్ట్ అవుతుంది, దీనికి నాకు ఇది ఇప్పటి వరకు నాకు ఇది కావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, ఇప్పుడు ఒక 10th class ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ అది చేయాలంటే 2 years తర్వాతనే వాళ్ళకి అవసరం పడుతుంది. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే ఇప్పుడు 14 ఏళ్ళు ఉన్నారు, ఇంకో 10 ఏళ్ళకే వాళ్ళ పెళ్లిళ్ళు అవసరం పడుతుంది. ఈ రకంగా మన లైఫ్ లో ఉన్న వాటిని ఏంటంటే ఇప్పటి వరకు ఏదో పైన అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఒకసారి వాటిని స్పెసిఫిక్ గా స్ట్రాంగ్ గా రాసుకోండి. వీటిని రాసుకొని అందులో ఇంపార్టెంట్ ఏది మీకు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ వాటిని డిసైడ్ చేసుకోండి, అమౌంట్ గా కన్వర్ట్ చేయండి. అప్పుడు మనము ఈ బిజినెస్ లో మీరు ఏం చేస్తే ఆడ చేరుతారు, మీకు వస్తున్న ఛాలెంజెస్ ఏమి, వాటిని ఎట్లా మనము ఓవర్కమ్ చేయాలా,
అందులో మెంటర్షిప్ కానీ ఆ టీం కానీ మీకు ఏ రకంగా చేస్తుంది, ఏ హెల్ప్ చేస్తుంది అక్కడ చేరుకోవడానికి, ఇవి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏమంటే ఇఫ్ యూ లిమిట్ యువర్ చాయిస్ ఓన్లీ టు వాట్ సీమ్స్ పాసిబుల్ ఆర్ రీజనబుల్, you discount yourself from what you truly want, and all that is self left is a compromise. చాలా సార్లు ఏం చేస్తాం ఎవరికైనా, మనం ఏడున్నామో దాన్ని బట్టి ఆలోచిస్తాం అనమాట. మనం ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తిది 50,000 ఉందనుకో, ఆ 50,000 పరంగానే వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళ యాక్టివిటీ కానీ అవి కానీ అన్ని దాని లెవెల్కే సెట్ చేసుకుంటారు. అంటే నేను ఇంతనే చేయగలను, నాది ఇంతనే ఉంది, ఈ రకంగా చేస్తారని. కానీ దానివల్ల ఏమైతారు కన్నా, ఇఫ్ యూ లిమిట్ యువర్ చాయిస్ ఓన్లీ వాట్ యూ సీమ్స్ పాసిబుల్ ఆర్ రీజనబుల్, అంటే ఇదైతే నేను చేయగలను, ఇదైతే పర్వాలేదు అనే దాంట్లో కనుక చేసినట్టయితే యూ డిస్కౌంట్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు ఫ్రమ్ వాట్ యూ ట్రూలీ వాంట్. నిజంగా నీకేం కావాలో అనే దాన్ని నువ్వు డిస్కౌంట్ చేసి కాంప్రమైజ్ అవుతున్నావు అనమాట. సో ఒకసారి మనం ఏంటంటే మళ్ళీ పిల్లలం అయిపోవాలి. మనకు మనస్ఫూర్తిగా మన లోపల నుండి ఏమొస్తుందో, ఏమైతే కావాలనుకుంటున్నామో వీటిని మనం ఒకసారి ఫుల్ గా అనుకున్నాం అనుకో, ఆ ప్రపంచం ఈ నేచర్ లో అన్ని ఉన్నాయి, ఈ ఆపర్చునిటీ అంత పొటెన్షియల్ ఉంది, అలాంటివి సంపాదించిన వాళ్ళు ఎంతో మంది బిజినెస్ లో ఉన్నారు. కాబట్టి కాంప్రమైజ్ అయ్యేది ఏదో మనం ఏదో అయితే చాలన్నట్టు కాకుండా, మీరు దిల్ కోల్కే అంటారు కదా, మనస్ఫూర్తిగా మీకు చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ప్రశాంతంగా కూర్చుండి మీరు ఒకసారి లోపలికి వెళ్ళేసి అసలు మీ లైఫ్ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నాము, ఏమేమి కావాలా మనకు అనేది ఒకసారి మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేయండి. డ్రీమ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో ఏం చేయాలి అంటారు కదా, మామూలుగా మనకి ఏంటంటే ప్రొడక్ట్స్ అమ్మాలే పైసలు వస్తాయి, అదే కదా మనకు ఉండేది. కానీ ప్రొడక్ట్స్ అమ్మాలంటే ఎందుకు అమ్మాలనేది లేకపోతే నలుగురు వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు రేట్ ఎక్కువ అన్నారు, వాళ్ళ తర్వాత తీసుకుంటా అన్నారు, వీళ్ళు మళ్ళీ చెప్తా అన్నారు, కథం అయిపోయారు. అవునా కదా? సో మనం చేయాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ గా మనము డిసైడ్ చేసుకోవాలి, ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఇందులో యాక్షన్ ఏముంది, అదే 953 BIB 9 కోర్ స్టెప్స్ చేయాలి. 9 కోర్ స్టెప్స్ ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఆల్రెడీ మేము పాత రోజులలో కూడా ఇప్పుడు కూడా ఇదే అనమాట. 9 కోర్ స్టెప్స్ లని ఒక్కొక్క దాన్ని నేను దాన్ని ఏం చేయాలి, ఎట్లా కొత్త వాటి గురించి ఎందుకు చేయాలి అనేది చెప్తలేను, కానీ ఎట్లా చేయాలనేది ఒక ప్రిన్సిపల్ ఏమంటే 9 + 1 10 అనుకోండి. అంటే మీకు 100 మార్క్స్ పేపర్ అనుకోండి. మీరు దీన్ని 100 మార్క్స్ పేపర్ ని ఈ 9 కోర్ స్టెప్స్ ఏవైతున్నాయో వీటిని రాసుకోండి దానికి ఏమేమి చేయాలో అవి చేస్తే కనుక 10 మార్కులు, మొత్తం చేయకపోతే 0, ఎంత చేస్తున్నారో అన్ని మార్కులు ఆ రకంగా వేసుకోండి. మీరు దీనికి ఎవరో మీకు వచ్చి మీకు పరీక్ష పేపర్లు దిద్ది మీకు మార్కులు పాస్ ఫెయిల్ చేసేది ఏం లేదు. మీరే చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఒకవేళ కనుక ఫంక్షన్స్ సీడీలే ఉన్నాయి అనుకో, సీడీలు ఉన్నాయంటే నేను రోజుకు ఒక సీడీ నేను మినిమం వింటున్నా, లేదంటే రోజుకి 20 నిమిషాల్లో అర్ధగంట బుక్ చదువుతా ఉన్నా. నేను ఏదేమైనా కానీ వారానికి నేను మీటింగ్ పోతున్నా, ప్రొడక్ట్స్ వాడుతున్నా, ప్రొడక్ట్స్ ఇస్తున్నా, నేను ప్లాన్ చెప్తున్నా, ఇవన్నీ ఏవైతున్నాయో నేను అకౌంటబిలిటీ కౌన్సిలింగ్ ఈ 9కి మొత్తానికి ఎంత చేయాలో అవన్నీ కరెక్ట్ గా చేస్తే 10 మార్క్స్, అవి కనుక మొత్తం చేయకపోతే 0 మార్క్స్, మధ్యలో చేస్తే 5 మార్క్స్. ఈ రకంగా ఈ 9 చేస్తే 90 మార్కులు అవుతాయి కదా. అదే రకంగా ఈ 9 మనం సిన్సియర్ గా హానెస్ట్ గా నిజాయితీగా చేస్తున్నట్టయితేనేమో ఆ 10వ దానికి 10 మార్కులు వస్తాయి. అర్థమైంది కదా? లేకపోతే ఇది దీంట్లో కూడా మనం తొండి చేస్తున్నాం అంటది కదా, ఏమంటారు దాన్ని, ఏదో అటు ఇటు చేస్తున్నాం అని అంటే మళ్ళీ 10 మార్కులు కూడా తగ్గుతాయి. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనకు ఒక 75% అండ్ ఎబో వస్తేనే గాని మనం ఈ బిజినెస్ లో మనము నార్మల్ ట్రాక్ లో వెళ్తున్నట్టు అనమాట. దీన్ని హానెస్ట్ గా గుర్తుపెట్టుకోండి. ప్లాను నెల రోజుల్లో కనీసం వారానికి 5 ప్లాన్లు చెప్పాలా, అది చెప్తున్నాం అనుకో 10 మార్క్స్ అనమాట. ప్లాన్ చెప్పడానికి 10 మార్క్స్ ఉన్నాయి. మనం రోజు కాదు నెల మొత్తంలో కలిసి మనం కనీసం 100-200 మనం సెట్ చేసుకున్న పీవీలు ఉన్నాయి అనుకో, చేసినాం అనుకో, వాల్యూమ్ చేయడానికి కోసం 100 మార్కులు వచ్చినాయి. ఈ రకంగా మీరు డిసైడ్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. దాంట్లో పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. 9 కోర్ స్టెప్స్ వారానికి 5 రోజులు చేయడము. నెక్స్ట్ ఏంటంటే 3 కార్డినల్ రూల్స్, ఎవరికైనా డబ్బులు ఇచ్చేది అవి వాటి గురించి చెక్ చేసుకోండి. నెక్స్ట్ BIB మీ బెడ్రూమ్ లో ఒక బోర్డు పెట్టుకొని ఏంటంటే దాన్ని చూడండి,
మనం ఇంతమందిని ఈ వారంలో లేదంటే ఈ నెలలో ఇంతమందిని స్పాన్సర్ చేయాలి, ఖాళీ రాసి పెట్టుకోండి. వీటిని ఖాళీగా అంటే ఇలా నింపాలి ఉంటుంది కదా, పడుకునేటప్పుడు కనిపించాలి, మనము లేచినప్పుడు కనిపించాలి. అది మనకు మా రూమ్ లో కూడా ఉంది, మాకు బెడ్రూమ్, మేము పడుకున్న మాకు ఎదురుగానే ఉంటుంది. అది అర్థమైంది కదా. సో దీస్ ఆర్ ద సమ్ పాయింట్స్ అనమాట. ఒక్కొక్కటి చెప్పడానికి ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ అవసరం. ఛాలెంజెస్ ఉన్నాయి కదా, ఓవర్కమ్ ద డ్రీమ్ డిఫ్లేటర్స్. ఎక్స్క్యూజెస్ అవి అంటారు కదా. 99% ఆఫ్ ఫెయిల్యూర్స్ కమ్ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఎక్స్క్యూజ్. 99% ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఎక్స్క్యూజెస్ ఉంటాయి, వాటిని చేయడం వల్లనే అనమాట. ఎక్స్క్యూజ్ చేయకుండా ఉండడము, తర్వాత రిలేషన్షిప్ మంచిగా ఉండడము, టెన్షన్ ఇంటాలరెన్స్. చాలా మందికి ఏంటంటే కొద్దిగా టెన్షన్ అయితే తట్టుకోరు చూడు, వాళ్ళు సక్సెస్ కావడం కష్టం అంట. ఎందుకనంటే ఈ బిజినెస్ అనేది మనం చేస్తున్నప్పుడు లైఫ్ అనేది మనకు వెంటనే ఉంటది కాబట్టి దాంట్లో రకరకాల ఛాలెంజెస్ అవి వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఎదుర్కొని మనం ఈ బిజినెస్ ను చేయగలిగినప్పుడే కానీ మనం సక్సెస్ అవుతాము. ద ట్రాప్ ఆఫ్ పీపుల్ ప్లీజింగ్, ఇది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు అందరు రావాలి, అందరు చేయాలా అనేది, ఇందులో అందరు చేయకూడదు కూడా ఈ బిజినెస్. కాబట్టి ఏంటంటే మీరు అందరినీ అరే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అలాంటిది కూడా ఏం అవసరం లేదనమాట. ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ ప్రాపర్టీ. మనం మనుషుల మధ్యలో ఏంటంటే ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, బిజినెస్ చేసినా చేయకపోయినా వాళ్ళతో. ఇంకొకటి ఏమంటే ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ కనుక మీ బిజినెస్ లో వాళ్ళు ఉన్నారనుకో, మీ రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే దగ్గర వాళ్ళు కానీ, వాళ్ళకు మీరు బిజినెస్ చెప్పండి. చేస్తే బెస్ట్, చేయకపోతే మరీ బెస్ట్. ఎందుకెరికైనా వాళ్ళతోటే డైమండ్ పోవాల్సిందేం కాదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది ఎరికైనా, మనం ఎప్పుడైతే మెస్అప్ చేస్తామో, మెస్అప్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము వాళ్ళని తీసుకొస్తాం, యారీ దోస్తి రిశ్తేదారి, ఆ రకంగా వాళ్ళని తీసుకొని వస్తాము, వాళ్ళకి బిజినెస్ చూపిస్తాము. వాళ్ళు ఒకటి అనుకుంటారు, మనం అరే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నామని మనం అనుకుంటాము, వాళ్ళు మనకే ఏసాన్ చేస్తున్నానని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయరు. కాబట్టి ఏంటంటే చాలా మందిని మేము చూస్తుంది ఏంటంటే, నో డౌట్ కొంతమంది వస్తారు, మంచి బిజినెస్లు చేస్తారు, కుమార్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా. మణిపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కూడా ఆయన డైమండ్ అయింది, దట్ నేను అది అనట్లేదు. కానీ మోస్ట్లీ ఏమంటే మనుషులకు ఏంటంటే మనం అంటే దగ్గర ఉన్న వాళ్ళు మన వాల్యూ అర్థం కాదు, వాళ్ళు మన బిజినెస్ చూడరు, మనల్ని చూస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళతో నేర్చుకోండి మీరు. కానీ వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ లో వేసారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు మా సంపత్ వాళ్ళ బ్రదర్ రవీందర్ రత్న ఉన్నాడు. ఇప్పుడు ఆయన నేను తీసుకొని వచ్చి ఆయనని సక్సెస్ చేయాలి, ఆయన రిలేషన్ కదా, ఆయన అల్లుడు అవుతాడు. ఆయన నేను ప్రొఫెషనల్ గా డీల్ చేయలేను కదా. ఆయనని ఇక్కడ తీసుకొని వచ్చి ఆయనకు బట్టలు కుట్టించి, ఆయనకు షూస్ చేసి, ఇవి చేసి, అవన్నీ చేసి, ఎందుకంటే అక్కడ రిశ్తేదారి కూడా వచ్చింది కదా, అవన్నీ కూడా చేయాల్సి ఉంటది కదా. కానీ చేస్తున్నదేనికి బిజినెస్ కోసం, అవి లెక్కకు రావు, పత్రానికి రావు, అవునా కదా. సో ఆ రకంగా ఏంటంటే మనము ఎంతో నష్టపోతాం. మనము ఇప్పుడు ఒక మనోళ్ళు కదా, దగ్గర వాళ్ళని తీసుకొచ్చినాం, 1,27,000 పెట్టినాం ఒక దగ్గర. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మేము అనుభవించినాం కాబట్టి చెప్తున్నాం. నో డౌట్ మీ వాళ్ళు ఎవరన్నా వచ్చేసి వాళ్ళు బిజినెస్ కి అనుకూలంగా ఉండి వాళ్ళు చేసే పనులు చేసుకుంటూ పోయినారు అనుకోండి, బెస్ట్ అనమాట, నో డౌట్ చేయండి. కానీ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు చేయకపోయేసరికి మనం డిమోటివేటెడ్ అయ్యి మన టైం, మనీ, ఎఫర్ట్ నష్టం జరుగుతూ మనం వాళ్ళని అది చేసుకుంటూ మనం నష్టపోయి బిజినెస్ వెనక లేట్ చేసుకొని, మేమంటే సరే మాకు ఒక ఉద్యోగం ఉంది, సరే మేము దాంట్లో నిలబడి ఉన్నాము, వాళ్ళని సక్సెస్ చేయాలి, అది ఇది అన్నాము. నో డౌట్ వాళ్ళు ఇప్పుడు సంపత్ రత్న ఫౌండర్ ప్లాటినం ఉన్నాడు, రవీందర్ రత్న గోల్డ్ దాకా వచ్చిండు, సరే ఆయన ఫోకస్ చేయట్లేదు. సదానందం ప్లాటినం దాకా వచ్చిండు, ఆయన సైడ్ వాల్యూమ్ అది చేసుకుంటున్నాడు. బట్ విషయం ఏమంటే మాలాగానే అందరు ఉండరు కదా, అర్థమవుతుందా. సో డోంట్ మెస్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ కానీ చుట్టాలు వీళ్ళ దగ్గర వాళ్ళని తీసుకొచ్చి ఈ బిజినెస్ లో డైమండ్ చేసే ప్రయత్నం చేయకండి. ఓకే, మీరు ప్రొఫెషనల్ గా బిజినెస్ చేయండి. ఎవరైతే దీనికి అనుకూలంగా తగిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో చేయండి. వాళ్ళు మన వాళ్ళ, దోస్తుల, రిశ్తేదారుల, ఎవరన్నా కావచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ లో ముందు వెళ్ళి ఏం చేస్తాం, మన చుట్టుపక్కల మన దగ్గర ఉన్న వాళ్ళతోటే కలుస్తాం. కాకపోతే మైండ్ లో ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళతో నేర్చుకోండి, స్ట్రేంజర్స్ తోటి పని చేయండి. ఓకే, బిల్డ్ ఇట్ రైట్ ఫౌండేషన్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి ఏంటంటే బిలీఫ్. మనకు విశ్వాసం లేకపోతే మనం పెంచలేం కదా. ఈ బిజినెస్ బిల్డ్ చేయాలంటే ముందు డ్రీమ్స్, గోల్స్ అవన్నిటితో పాటు
మనం ఒక మంచి ఫౌండేషన్ తోటి చేసినప్పుడు బిజినెస్ అయితే దాంట్లో ఏంటంటే ముందు మనం బిలీఫ్ చేసుకోవాలి. మనల్ని మనమే నమ్మకపోతే వేరే వాళ్ళు వచ్చి ఎట్లా అవుతారా. రెండోది ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ ఏ క్లీన్ డ్రీమ్. క్లీన్ డ్రీమ్ అంటే ఇందాక అనుకున్నాము డ్రీమ్ అని. ఇక్కడ క్లీన్ డ్రీమ్ అంటే ఏమేరికైనా ఏ క్లీన్ డ్రీమ్ ఈజ్ ఏ డ్రీమ్ దట్ ఈజంట్ మిక్స్డ్ విత్ కాన్ఫ్లిక్ట్స్. కాన్ఫ్లిక్ట్స్ అంటే విరోధాలు లేనిది అనమాట. అంటే ఏంటంటే ఎరికైనా యు వాంట్ ఏ డ్రీమ్ దట్ హెల్ప్స్ పీపుల్ అండ్ ఈజ్ మోరల్లీ సౌండ్. అంటే ఇప్పుడు మోరల్లీ అంటే అది ఎథికల్ మోరల్ అయిన డ్రీమ్ కానట్టయితే మనం ఏదో అటు ఇటు చేసి లేదంటే మనుషులను యూజ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే ఇయ్యాలైనా రేపైనా ఆటోమేటిక్ గా మనసులో తెలిసిపోతుంది. చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏదో వాళ్ళ పిన్ లెవెల్ కోసం వాళ్ళని అది చేసిరు అనుకో, ఆ డ్రీమ్ అది కరెక్ట్ డ్రీమ్ కాదు. అది ఎంతో మంది నీ బిజినెస్ లో కాదు బయట కూడా చాలా మందిని చూసినాం. ఈ రోజు బిజినెస్ లోనే లేరు, పెద్ద పెద్ద పిన్స్ వాళ్ళు ఈ బిజినెస్ లో లేరు. వాళ్ళనప్పుడు దేవుడాన్ని మొక్కేటోళ్ళు కొంతమంది అయితే అలాంటి వాళ్ళు ఈ రోజు ఆ బిజినెస్ లోనే లేరు. అంటే దాని అర్థం ఏమేరికన్నా వాళ్ళ డ్రీమ్ అనేది ఏదైతుందో అది క్లీన్ డ్రీమ్ కాదు. అది నేను సక్సెస్ కావాలి కాబట్టి వీళ్ళని యూజ్ చేసుకోవాలా అనేది ఉంటది కదా, దట్ ఈస్ నాట్ క్లియర్. ఎంతో మందిని చూసినాం మేము, వాళ్ళు ఏదో ఇటాట్ చేసి ఒక దగ్గరకు వస్తారు, ఆగి ఉంటారు, ఆడనే ఉంటారు. సరే మేమంటే మేము బిజినెస్ చేయడమే కావచ్చు, లేదంటే సరి అయిన వాళ్ళతో చేయలేకపోవచ్చు ఇవన్నీ. కానీ మేము ఇప్పటి వరకు మా హిస్టరీలో తీసి చూస్తే మేము సక్సెస్ కావడం కోసం ఎవరినో కొనిపించి కానీ లేకపోతే ఎవరినో నష్టం చేసి కానీ లేకపోతే ఇవన్నీ ఇప్పుడు చేయలేదు మేము. అలాంటి డ్రీమ్ మాకు లేనే లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యు నీడ్ డ్రీమ్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఏంటంటే అటు ఇటు పోయి నెగటివ్లు అక్కడి ఇక్కడ ఇవన్నీ తీసుకొని అది కాదు, మన దగ్గర నుండి మనం పాజిటివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటేనే కానీ మనం ముందుకెళ్తాం. కాబట్టి డ్రీమ్ ఎనర్జీ, యు నీడ్ డ్రీమ్ డిటర్మినేషన్, యు నీడ్ టు పే ఎ ఫుల్ ప్రైస్. సో మనకు ఏం కావాలో దానికోసం మనం పొందడానికి ఫుల్ ప్రైస్ చేయడానికి రెడీగా ఉండాలా. దీస్ ఆర్ సమ్ పాయింట్స్ అన్నమాట. డెవలప్ ఏ బిగ్ థింకింగ్, మేక్స్ యువర్ సెల్ఫ్ వర్ది. నీకు నువ్వు గట్టిగా ఒక పొటెన్షియల్ గా ఒక వాల్యుయబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పెద్ద బిజినెస్ చేయగలవు. నెక్స్ట్ ఏమంటే కీప్ యువర్ మూమెంటం. దీంట్లో ఏంటంటే నువ్వు మామూలుగా ఇట్లా అయితే కాదనమాట. ఒక మూమెంటం బాగా నువ్వు తీసుకొని వచ్చినప్పుడే అప్పుడొకరు ఇప్పుడు ఆడ వర్షం ఈడ వర్షం పడ్డట్టు కాదనమాట. ఒక పెద్ద మూమెంటం నువ్వు కనుక తీసుకొచ్చినప్పుడే బిజినెస్ అవుతుంది. బస్ ఇంకేమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడవచ్చు. సో ఇప్పటికి చాలా టైం జరిగింది. మెయిన్ గా దీంట్లో చేయాల్సింది 2-3 ఒకటే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి, మీ డ్రీమ్స్ గోల్స్ ను కరెక్ట్ గా రాసుకోండి, సీరియస్ అవ్వండి. మనం 1-on-1 పర్సనల్ లెవెల్లో మనం కౌన్సిలింగ్ ద్వారా మీకు ఏం కావాలనేది ఈ మాక్సిమం ఈ 2-3 డేస్ లో మాక్సిమం ఈ 1 వీక్ లో కనుక మీరు క్లియర్ చేసుకున్నట్టయితేనే మీరు తర్వాత దానికి అది ఎంత లేట్ అవుతా ఉంటే మీకు అంత దాని గురించి మీ ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతా ఉంటది. రేపు ఇంపార్టెంట్ మీటింగ్ జరిగేది ఉంది, అందరు ప్రమోట్ చేసుకోండి గ్రూప్ లో మీరు కూడా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరికన్నా ఏమన్నా ఉంటే పర్సనల్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం అందరూ మీ డ్రీమ్స్ గోల్స్ చేరుకోవాలని కోరుకుంటున్నాము. మీ అన్ని రకాలుగా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎంవే రెడీగా ఉంది, మార్కెట్ ఉంది. మీరు రెడీగా ఉన్నారా లేదా? మీరు కష్టపడడానికి మీ డ్రీమ్స్ క్లియర్ అయినాయి అంటే మీరు మీ లోపల శక్తి అంతా ఉంది. మేము అందరూ ఒకటే ఆత్మ, ఒకటే మనుషులమే.